ముందుగా తండ్రి అయిన దేవునికి మన ప్రభువైన క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ యుగగాలు మహిమ కలుగును గాక. 3 దినాల రక్షణ స్వార్థ సభల కొరకే దేవుని వాక్యాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించినటువంటి మన్నా చర్చ్ సంఘ కాపరైనటువంటి పరంజ్యోతి గారికి, అలాగే దేవుని సేవకురాలు అండి సహోదరికి, అలాగే సంఘ యూత్ వారికి, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన సంఘ విశ్వాసులైన మీ అందరికీ ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాతోటి దేవుని పనిలో వాడబడుతున్నటువంటి అభిషక్తులైనటువంటి దేవుని సేవకులు వేదికను అలంకరించున్నారు. వారిని బట్టి కూడా, ప్రభుని బట్టి వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం సద్వినియోగం చేసుకుంటూ, రక్షణ స్వార్థ సభల్లో మొదటి 2 దినాలు కూడా ఎన్నో విలువైనటువంటి మన ఆత్మలు బలపరుచుకోవడానికి కావాల్సినటువంటి సంగతులు ఎన్నో మనం ఆలోచించాం. మనం మొదటి దినాన్ని నుంచి కూడా మనం ఆలోచిస్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రత్యామ్నాయము లేనివి. ప్రత్యామ్నాయము అంటే ఏంటో 2 దినాల నుంచి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇంటి దగ్గర ట్రైనింగ్ అయ్యి ఉంటారు పదం పలకటానికి. ప్రత్యామ్నాయం అంటే మాకు నోరు తిరగట్లేదండి, ఏదో కొత్త పదం పట్టుకొచ్చి ఈయన బోధిస్తున్నాడు, మాకు అసలు నాలుగే తిరగట్లేదు అని మీరు అనుకోకుండా 2 దినాల నుంచి కూడా, మొదటి దినం అయితే ప్రయత్నాలు ఉండుంటారు, 2వ దినం నేర్చుకునే ఉండుంటారు, 3వ దినం మీకు అలవాటై ఉంటుంది. ప్రత్యామ్నాయము అంటే ఏంటో మనం ఆలోచించినప్పుడు ఇది కాకపోతే మరొకటి, ఇది కాకపోతే మరొకటి, లేదనుకుంటే మరొక సొంత ప్రయత్నంలో చేసేటువంటి ప్రయత్నాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి ఆ పదానికి ప్రత్యామ్నాయము అని బిబ్లికల్గా మాట్లాడుతుంటారు. అది గ్రాంధిక పదం. తెలుగులో మనం మాట్లాడుకునే పదాల్లో బాగా హై పదం అది. దానికి సంబంధించి 2 దినాల నుంచి కూడా మనం ఆలోచన చేస్తూ మానవ జీవితంలో ప్రత్యామ్నాయం లేనివి అనే ఒక అంశాన్ని మనం ఆలోచన చేస్తూ, మానవ జీవితంలో కొన్నిటికి ప్రత్యామ్నాయం ఉన్నాయి, కొన్నిటికి ప్రత్యామ్నాయం లేవు. అంటే ఆల్టర్నేటివ్ అంటే బదులు, ఇది కాకపోతే మరొక దాన్ని మనం అనుసరిద్దాం, ఇది కాకపోతే ఇంకొకటి ఉంది కదా అని ఆలోచించడానికి ఈ భూమి మీద మానవ జాతికి చాలా విషయాల్లో ఆ పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ మానవ జీవితంలోనే కొన్నిటికి ప్రత్యామ్నాయం లేనివి ఉన్నాయి. ఇది కాకపోతే ఇంకొకటి అనడానికి లేదు. ఏదైతే అన్నారో అది ఖచ్చితంగా పాటించి తీరాలి. ఏదైతే జరిగి తీరాలన్నారో ఇది కాదు ఇంకొకటి అని అనటానికి లేకుండా అది జరిగి తీరాలి మానవ జీవితంలో. అలాగే ఆత్మ సంబంధమైన విషయాల పట్ల కూడా ఆధ్యాత్మిక జీవితంలో భూమి మీద మనిషి దైవికమైనటువంటి ఆలోచనలతో ముందు కొనసాగుతున్నప్పుడు ఆ వ్యక్తి ప్రత్యామ్నాయంగా వెతకనక్కర్లేని, ప్రత్యామ్నాయం లేనివి అతని ఆత్మను రక్షించుకోవడానికి కొన్ని ఉన్నాయని మనం ఆలోచన చేస్తూ, మొదటి దినం నేనే మార్గము అని ప్రకటించిన యేసుక్రీస్తు వారు ఎక్కడికి మార్గమో మనం ఆలోచించాం. పరమంది ఆశ్రయుడైనటువంటి దేవుని దగ్గరికి. మనం అనుకుంటున్నట్లుగా పరలోకం, క్రైస్తవేతరులు మాట్లాడుకుంటున్నట్లుగా పరలోకం. ఆ పరలోకానికి ఎవరు మార్గము అని అంటే నేనే మార్గము అని అన్నప్పుడు మనం ఏం ఆలోచించామని అంటే స్వర్గానికి వెళ్ళటానికి, పరలోకానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు తప్ప మరొక ఆల్టర్నేటివ్ లేదు, మరొకటి లేదు. ఖచ్చితంగా యేసుప్రభు వారిని నమ్మితేనే ఎక్కడికి వెళ్ళగలం? ఆ దేవుడుండే లోకానికి వెళ్ళగలం. వేరొక మార్గాన్ని మనం వెతకూడదు. అందు గురించే నో అదర్ వే అనేటువంటి ఆలోచన చేసాం. 2వ దినాన్ని కూడా మనం ఆలోచించింది ఏంటంటే ఒక కుటుంబం రక్షించబడాలి అంటే పాపాల నుంచి విడిపించబడాలి, ఒక వ్యక్తి జీవితం బాగుపడాలి, భార్యని ఇబ్బంది పెట్టే ఒక భర్త భార్యని బిడ్డల్ని ప్రేమించగలిగే ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడాలి, తల్లిదండ్రులు బాధ పెట్టే పిల్లలు తల్లిదండ్రులకి గౌరవాన్ని తీసుకొచ్చి బిడ్డలుగా మార్చబడాలి, ఎప్పటికీ లేవలేని స్థితిలో కృంగిపోతున్నటువంటి ఒక కుటుంబం మరల కట్టబడి ఎక్కడైతే అవమానపరచబడిందో ఆ ప్రాంతంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో నడవాలి అని అంటే యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు వారి సువార్త ద్వారా దేవుడు ప్రదర్శిస్తున్నటువంటి శక్తి ద్వారానే అది సాధ్యం. నో అదర్ పవర్
అంటే సిలువ సువార్త ద్వారా దేవుడు ప్రదర్శిస్తున్నటువంటి శక్తి తప్ప మరొక శక్తి ఈ భూమి మీద లేదు. ఏ కుటుంబం కట్టబడాలన్నా, ఏ వ్యక్తి బాగుపడాలన్నా, ఆ వ్యక్తుల్ని బాగుపరచడానికి చట్టాలు కానీ, తుపాకీ గొట్టాలు కానీ, లేదనుకుంటే పోలీస్ స్టేషన్లు కానీ ఏవి కూడా మార్చలేవు. కేవలం సువార్త ద్వారా దేవుడు ఏ శక్తిని అయితే ప్రదర్శిస్తున్నాడో ఆ శక్తి మాత్రమే వారి బ్రతుకులను బాగు చేయగలదు అనేది మనం రాత్రి నేర్చుకున్నాం. లేదు, మేము సువార్తని వినం, సువార్తతో మాకు పని లేదు, మేము మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం, లేదనుకుంటే మా మార్గాలు మాకున్నాయి, మా శక్తి మాకుంది, మమ్మల్ని రక్షించేవాళ్ళు మాకున్నారు, ఆ శక్తి మధ్యలో మమ్మల్ని రక్షిస్తారు అని అనుకుంటే కనుక రాత్రి విన్న పాఠాన్ని బట్టి, రాత్రి విన్నటువంటి అంశాన్ని బట్టి అలా మార్చగలిగే డైనమిక్ పవర్ ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గర ఉంది. ఆ శక్తి వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. గతించిన రాత్రి మనం నేర్చుకున్నాం. 2 రోజులు మనం నేర్చుకున్నది ప్రత్యామ్నాయం లేనివి, మరల బదులు వెదుక్కోనివి. ఖచ్చితంగా ఈ రెండిటిని మనం పాటించాలి, ఆచరించాలి, అనుసరించాలి. లేదనుకుంటే అది జరగనటువంటి పని, ఆత్మలు మనం పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి మరొక సంగతి ఏంటంటే, ప్రత్యామ్నాయం వెతుకుతూ ఉంటాడు మనిషి ఎప్పుడు కూడా. ఇది కాకపోతే అది. అంటే మీరు ఆదివారం ప్రార్థన పెట్టారు, నాకు ప్రార్థన రావడానికి వీలు కుదరట్లేదు, ఆ రోజు ఉద్యోగం లేకపోతే వ్యాపారం ఉంది, ఆదివారం కాకుండా ఇంకొక రోజు ఏదైనా పెడతారా అని అంటే ఆదివారం తప్ప ఇంకా ఎప్పుడు పెట్టినా అది ఆరాధన అనిపించుకోదు. ఎందుకంటే ఆదివారం కూడుకుని సంఘమంతా కూడా దేవుని స్తుతించినప్పుడే, ఆ క్రమాన్ని అనుసరించినప్పుడే అది ఆరాధన అవుతుంది. నువ్వు ఉత్త రోజులు సోమవారం నుంచి శనివారం వరకు కూడుకుని చేసేది స్తుతి అవుతుంది తప్ప ఆరాధన అవ్వదు. అందుగురించి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది, ఏమంటే ఆదివారం మాకు కుదరట్లేదు కాబట్టి ఏదైనా ఇంకొక రోజు ఏదైనా వెతికి పెట్టండి అంటుంటారు. అంటే మనిషి దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే అతని పరిస్థితులు బట్టి ఎక్కువగా ఆల్టర్నేటివ్ ఎదుగుతుంటాడు, బదులు ఎదుగుతూ ఉంటాడు. నేను ఇలా వెళ్ళకపోతున్నాను కాబట్టి ఇంకొక రూట్ ఏదైనా ఉందా అంటాం, ఇలా వెళ్తే నాకు ఇబ్బంది ఉంది కాబట్టి మరొక పరిస్థితి ఏదైనా ఉందా అని అడుగుతూ ఉంటాం. కానీ మానవ జీవితంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో ప్రత్యామ్నాయం లేనివి దేవుడు చెప్పిన తర్వాత ఖచ్చితంగా మనం వాటిని అనుసరించాలి, పాటించాలి. మధ్యలో ఎవరో వచ్చి చెప్తే మన రూట్ మనం మార్చుకోకూడదు. ఒకవేళ మార్చుకుని నువ్వు అలా ప్రయాణం చేస్తే కనుక ప్రత్యామ్నాయం లేనటువంటి ఆ పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, కానీ ఆఖరికి నీకు మిగిలేది సున్నే, ఏముండదు. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి మరొక అంశం ఏంటంటే, మానవ జాతికి పరలోకానికి వెళ్లకుండా అడ్డుపడే ఒక పరిస్థితి ఏంటంటే పాపం. పాపం మనిషిని దేవునికి దూరం చేస్తుంది. పాపం మనిషిని దేవునికి దూరం చేస్తుంది. ఈ పాప క్షమాపణ కొరకు మనిషి చేయనటువంటి ప్రయత్నాలు లేవు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు పాపం పోగొట్టుకోవడానికి. ఆయా మార్గాల్లో ఆయా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మానవ జాతిని వారి పాపాల నుంచి విడిపించి ఆయనతో పాటు కూర్చుండి పెట్టుకోవడానికి ఆయన ఒక సంకల్పం కలిగి ఉండి ఈ భూమి మీద సంకల్పాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చి సిలువ యజ్ఞం ద్వారా చిందించబడిన ఆయన పవిత్రమైనటువంటి రక్తం ద్వారా ఒక మార్గాన్ని ప్రతిష్ఠించారు. ఆ మార్గమే యేసుక్రీస్తు వారు. ఆ మార్గం కూడా మనం ప్రయాణం చేయటానికి మనం పరిశుద్ధులై ఉండాలి. ఒకసారి ఆ మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 35 8వ వచనం చూద్దాం. 35:8 అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది పరిశుద్ధ మార్గం అనబడును. దారిగానున్న రాజ్య మార్గం ఒకటి దేవుని చేత ప్రతిష్ఠించబడింది. ఆ మార్గం గుండా పరలోకానికి మాత్రమే మనం చేరగలం. ఆ మార్గం పరలోకానికి దేవుని దగ్గరికి నడిపించే మార్గం, అది పరిశుద్ధ మార్గం అని పిలువబడుతుంది. ఆ మార్గం ఏంటంటే క్రైస్తవ్యం ఆ మార్గం. ఆ మార్గంలో అపవిత్రులు ఉండకూడదు. ఆ మార్గంలో అపవిత్రులు పోకూడనటువంటి మార్గం. అది మార్గమును పోవారికి ఏర్పరచబడును. 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు. 3 లైనా సరే దేవుడు చెప్పినట్లుగా చేసి ఆ మార్గంలోకి వస్తే ఆ మార్గంలో చక్కగా నడిపిస్తాడంట ఆయన.
ఆ మార్గం ఎక్కడికైనా అంటే తండ్రి ఉండేటువంటి లోకానికి. అపవిత్రులు పోకూడనటువంటి మార్గంలో అపవిత్రత, పాపం నడవటానికి వీలు లేకుండా మనల్ని అడ్డుపడుతూ ఉంది. కాబట్టి పాపం పోవటానికి, ఆ మార్గంలో మనం ప్రయాణం చేయటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఆ పాపాలు పోగొట్టుకుని క్షమాపణ పొందుకుని పవిత్రులై ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి దేవుడు ఒక ఆర్డినెన్స్ చేశాడండి. సంఘానికి ఒక సాంప్రదాయాన్ని ఇచ్చాడు. ఆ సాంప్రదాయము ఏంటనంటే పాపం పోగొట్టుకోవటానికి ఇచ్చిన సాంప్రదాయం అది. అదేంటనంటే ప్రతి వ్యక్తి కూడా, సంఘంలోనికి చేర్చబడే ప్రతి వ్యక్తి కూడా పాపాలు పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా నీటి బాప్తిజం పొందాలి. నీటి బాప్తిజం పొందకుండా, బాప్తిస్మము అనేటువంటి మార్గంలోనికి రాకుండా, బాప్తిస్మాన్ని పక్కన పెట్టి నువ్వు ఈ మార్గంలో ప్రయాణం చేస్తాను అని అంటే మాత్రం నువ్వు వెళ్ళే మార్గం అది అపవిత్రులు పోయే మార్గం, పవిత్రులు వెళ్ళే మార్గం కాదు, పరిశుద్ధులు వెళ్ళే మార్గం అది కాదు. నువ్వు బాప్తిజం తీసుకోకుండా నువ్వు ఈ మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నాను అని నువ్వు అనుకుంటే కనుక అది నీ భ్రమ. నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నువ్వు ఆలోచించాలి. ఈ రాత్రి ఈ వర్తమానం విన్న తర్వాత బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, బాప్తిజం తీసుకోకుండా క్రైస్తవులను కొనసాగుతున్నాం, మేము కూడా సంఘమే అని అనుకుంటే కనుక ఈ రాత్రి సందేశాన్ని విని ఒకసారి ఆలోచించండి. వ్యతిరేకమైనటువంటి మనసుతో వినకండి. మంచి మనస్సాక్షితో, మంచి ఆలోచనతో, గ్రంథాన్ని మాత్రమే ప్రామాణికంగా పెట్టుకుని, ఇక్కడ చెప్తున్న నన్ను కానీ లేకపోతే సంఘ సంస్కర్తలు చెప్పినటువంటి మాటలు కానీ పక్కన పెట్టండి. కాసేపు కేవలం బైబిల్ని మాత్రమే ఆధారం చేసుకుని ఈ సత్యాన్ని గ్రహిందాం. ఇవాళ పాపం పోగొట్టుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే నీటి బాప్తిస్మం పొందండి. మీరు రక్షించబడాలి అంటే నీటి బాప్తిస్మం పొందండి. మీరు పాప క్షమాపణ పొందాలి అని అంటే నీటి బాప్తిస్మం పొందండి. మీరు నీటి బాప్తిస్మం పొందంగా దేవుడు నీకు ఇచ్చేది పాప క్షమాపణ, దానితో పాటు పరిశుద్ధాత్మని వరంగా నీకు ఇస్తాడు. నువ్వు బ్రతకలేని నీ జీవితానికి నీటి బాప్తిస్మానికి నువ్వు విధేయత ఎప్పుడైతే చూపిస్తావో ఆ విధేయతని బట్టి పరిశుద్ధాత్ముడు నీకు వరంగా ఒక గిఫ్ట్కి ఇవ్వబడతాడు. అంటే పక్కనే ఉండి నీకు సహాయకారిగా నీ శరీర బలహీనతలు అధిగమించడానికి, శరీర కోరికలను అదుపు చేయడానికి, శరీర క్రియలను చంపుతూ దేవుడు ఏ లోకమైతే ఇవ్వబోతున్నాడో ఆ లోకానికి నడిపించడానికి ఇన్ని గొప్ప కార్యాలు కేవలం నీటి బాప్తిస్మం మాత్రమే జరిగిస్తుంది. కానీ ఇలాంటి గొప్ప సాంప్రదాయాన్ని చెడగొడుతూ చాలామంది ప్రత్యామ్నాయం వెతుకుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారు. నీటి బాప్తిస్మం కాకుండా, నీటి బాప్తిస్మానికి సంబంధం లేకుండా కొంతమంది అయితే బాప్తిస్మాన్ని నిషేధిస్తున్నారు. కొంతమంది అయితే ప్రభు చెప్పిన ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి కొత్త కొత్త రూట్లు ఎదుగుతూ, కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ, దానికి బదులు ఎందుకు ఎతికారా అని అడిగామనుకోండి, మాకు పరిస్థితులు అక్కడ చక్కగా లేవు, ప్రభు చెప్పినట్లుగా చేయటానికి మాకు పరిస్థితులు అక్కడ అనుకూలించట్లేదు, కాబట్టి మేము ఈ వే ఏర్పాటు చేసుకున్నాం. ఇలా వెళ్తే పరలోకానికి వెళ్ళలేమా? ఇలా వెళ్తే పరిశుద్ధాత్ముడు వరంగా రాడా? ఇలా వెళ్తే పాప క్షమాపణ మేము పొందుకోలేమా అని ప్రశ్నిస్తూ ఎప్పుడో అజ్ఞానంతో వాక్యాన్ని ఆలోచించలేని పరిస్థితుల్లో పెట్టినటువంటి కొన్ని సాంప్రదాయాన్ని, సంఘంలో చేసేటువంటి సాంప్రదాయాలను అనుసరిస్తూ దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. తృణీకరిస్తూ ప్రభు ఏదైతే ఆర్డినెన్స్ జారీ చేశారో ఆ ఆర్డినెన్స్ని పక్కన పెట్టి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. దానికి సంబంధించి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. నేను ఈ రాత్రి మీతో చెప్పబోతున్నటువంటి సందేశం యొక్క భావం ఏంటంటే, పూర్తిగా 1 గంటన్నర చెప్తాను, 2 గంటలు చెప్తాను, 1 గంట చెప్తాను. దాని సారాంశం ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి వ్యక్తి పరలోకం కావాలంటే నీటి బాప్తిస్మం తీసుకుని తీరాలి, లేదంటే మాత్రం నువ్వు పరలోకానికి పో. ఇదే నా సందేశం. ఒకసారి ఆలోచించేద్దాము. అపొస్తలుడైన పేతురు గారు అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం పేతురు మాట్లాడుతున్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇది పెంతెకొస్తు పండగ రోజున
ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని పేతురు గారు చేసినప్పుడు ఆ పేతురు గారి ప్రసంగాన్ని విని 3,000 మంది ఒకేసారి స్పందించారు. 3,000 మంది హృదయాల్ని దేవుడు ఒకేసారి తాకాడు ఆ ప్రసంగం ద్వారా. ఆ ప్రసంగం విన్న వ్యక్తులు వారి స్థితిగతులు గమనించి మేమేం చేయాలి అని అక్కడ ఉన్నటువంటి అపొస్తలులు అడిగినప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నకి, వారు హృదయంలో నొచ్చుకుని అడిగిన ప్రశ్నకి పేతురు గారు జవాబిస్తూ చెబుతున్నటువంటి మాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం కొద్దిమంది కాదండి, ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. పాప క్షమాపణ ఎందులో దొరుకుతుందంటే, బాప్తిస్మము అని సాంప్రదాయబద్ధంగా యేసుప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమంలో పాప క్షమాపణ కలిగిద్దండి. నీ పాపాలు క్షమించబడలేదు దేని బట్టి తెలుసా? బాప్తిసం తీసుకొని కారణాన. ఎందుకంటే నువ్వు ఆల్టర్నేటివ్ వెతికావు, ఎవరినో అనుసరిస్తూ బాప్తిస్మానికి నువ్వు అంగీకరించట్లా, నీటిలో మునిగి లేవటానికి నువ్వు కారణాలు వెతుకుతున్నావు. అలా ఎందుకు చేయాలి? ఇలా కాదా, మేము బాప్తిసం తీసుకోమని మేమేం చెప్పట్లేదు, బాప్తిసం తీసుకోమని చెప్తున్నాం, నీటిలో మునిగి మాత్రం తీసుకోవద్దని చెప్తున్నామని మాట్లాడుతున్నారు. ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు? వీటన్నిటికి మనం సమాధానం వెతుకుతాం. ఇంకొక మాట మీరు చూడగలిగితే మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇక్కడేమన్నాడు? ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. రక్షించబడటం కొరకు బాప్తిసం పొందాలి. ఇందాక 2:38 చెప్పాడు, పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందుతారు. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా, అపొస్తలుల ద్వారా ఆయన దగ్గరికి రావటానికి ఆధ్యాత్మికంగా సంఘానికి సాంప్రదాయంగా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని, ఈ ఉన్నతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడండి. అయితే దీనికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారని అంటున్నాం కదా. రకరకాలైనటువంటి బాప్తీసాలు ఇస్తున్నారు. ప్రతి వ్యక్తికి రీజన్ ఉంటుంది. మందు తాగేవాడికి రీజన్ ఉన్నట్టు, పాపం చేసేవాడికి రీజన్ ఉన్నట్టు, తప్పులు చేసేవాడి రీజన్ ఎదుర్కొంటున్నట్టు, దేవుడి వాక్యాన్ని వినేవాడు కూడా రీజన్ వెతుకుతూ ఉంటాడు. అడికి మండిపోతూ ఉంటుంది. సత్యాన్ని మాట్లాడుతుంటే కంగారు వచ్చేస్తుంటుంది. అంటే నువ్వు సాతాను కబంధ హస్తాల్లో ఉన్నావు, నీకు అర్థం కాదు, నువ్వు చెప్పిన వినిపించుకునే స్థితిలో లేదు నువ్వు. కాబట్టి వేరే ప్రత్యామ్నాయాలు వెతుకుతూ ఉంటావు. వాక్యం తెలియనటువంటి వ్యక్తి చెప్పే విషయాలు పట్టుకుని వాక్యాన్ని కూడా పక్కన పెట్టి వ్యక్తి మీద ప్రేమతో, వ్యక్తి మీద గౌరవంతో వాక్యాన్ని పక్కన పెట్టేస్తుంటావు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, ఈ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలండి. సాంప్రదాయాన్ని మనం గౌరవించకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టాన్ని మనం పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా చేసే ప్రయత్నాలు ఏవైనా ఉన్నాయంటే అవి ప్రత్యామ్నాయంగా మనం వేసుకునేవే. చూద్దామండి, సంఘ చరిత్రలో బాప్తిసం తీసుకునే కార్యక్రమాలు మారిపోయినాయి. ఆయా సంఘాలు, ఆయా డినామినేషన్ల ద్వారా రకరకాలుగా మారిపోయినాయి. కానీ బైబిల్ మాత్రం నీట ముంచి లేపి ఇచ్చేదే సరైన బాప్తిసం, వాక్యానుసారమైన బాప్తిసం అని చెబుతుంది. అది ఎలాగో బైబిల్ నుంచి రుజువులు చూద్దాం. దానికి ముందు ఎలాంటి మార్గాలు వేసారో చూద్దాం. ఒకవేళ అలాంటి మార్గాలు నువ్వు బాప్తిసం తీసుకుని ఉంటే కనుక తక్షణం ఈ రాత్రి ఒక మంచి నిర్ణయానికి రావాలి నువ్వు. చూద్దాం. మొదటి విధానం ఏంటంటే, తలపై నీరు పోసే విధానం ఒకటి వచ్చిందండి. తలపై నీరు పోస్తారు వాళ్ళు, బకెట్తో పట్టుకుని 3 సార్లు నీరు పోయటం అనే కార్యక్రమం జరిగిస్తూ ఇదే బాప్తిసం అంటున్నారు. బాప్తిసం ఇవ్వండి సంఘ విశ్వాసులు ఎవరైనా వచ్చారనుకోండి, వారికి సిద్ధపడి చేసేసి, వారికి ప్రార్థన చేసేసి బకెట్తో 3 సార్లు నీళ్ళు ఎత్తంట పోసేస్తున్నారు. ఇది వాక్యానుసారమేనా అని అడిగితే ఎక్కడ కూడా బైబిల్లో మనకి ఇది కనిపించదు. మరి ఎందుకు అలా జరిగింది? వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే, నీరు లేని చోట్లు, నీటి లభ్యత లేనటువంటి స్థలాల్లో బాప్తిసం ఇవ్వాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి మొలగటానికి నీరు
సరిగా లేదు, పాదాల దాకే ఉంది నీరు, ఎక్కడ ములుగుతాడు? కాబట్టి మేము నీరు బకెట్తో పోసి బాప్తిస్మం ఇస్తున్నాం. ఇది ప్రత్యామ్నాయం. ప్రత్యామ్నాయం కాదండి. అంటే ఒక ఉదయం 2 ఇడ్లీ తింటాం టిఫిను, మనం ఆ రోజు ఇడ్లీ మానేసి బజ్జీలు తిందాం అనిపించింది అంటే మన అజరా గారు, గిజ్జాన్ గారు 20 కిలోమీటర్లు తిరిగాం పూరికి. ఇడ్లీలు చాలా చోట్ల ఉన్నాయి, పూరికి ఎంత దూరం తిరిగాం అంటే 2 ఇడ్లీ తినేది అడ్జస్ట్మెంట్ అయిపోతాం కదా. మేము పూరియే తినాలనుకున్నాం, మాకు పూరియే ఇష్టం, దాని గురించి 20 కిలోమీటర్లు తిరిగాం. మనిషికి ఇష్టమైన దానికోసం ఎంత దూరమైన వెళ్తాడు. కానీ ఆత్మను రక్షించుకునేటువంటి కార్యక్రమానికి నీటి ద్వారా ముంచబడి తిరిగి లేపబడాలి అని అన్నప్పుడు అంటే ఏదైతే ఏంటంటే బకెట్తో నీళ్ళు పోసేస్తే ఏమవుతుందండి అని ఇప్పుడు మాట్లాడతాడు. అవునా కాదా? ప్రత్యామ్నాయం, ఇంక వేరే దారి లేదు, వేరే దారి లేదు. మరి వేరే దారి లేనప్పుడు 20 కిలోమీటర్లు అంత దూరం వెళ్ళి పూరి తినాల్సిన అవసరం ఉంది అంటే 20 కిలోమీటర్లు వెళ్ళి పెట్రోల్ వేస్ట్ చేసుకుని 10 రూపాయలు ఎట్టి పూరి తినడానికి 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు పెట్టుకుంటే ఎంత దౌర్భాగ్యం ఇది అని తిడతారు ఎవరైనా చెప్తే. కడుపు ఒక పూట తింటే అది బహిర్భూమిలో కలిసిపోద్ది మధ్యాహ్నానికి, ఈ శరీరం మట్టిలో కలిసిపోయినట్టు. కానీ ఈ ఆత్మ తండ్రి లోకాలకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నంలో నువ్వు బాప్తీసం తీసుకోవడానికి యేసుప్రభువు ఇచ్చినటువంటి ఆర్డినేషన్ పక్కన పెట్టి సాంప్రదాయాన్ని నువ్వు మంట కలుపుతూ సాంప్రదాయాన్ని కాదని నీళ్ళు లేవు కాబట్టి మునగటానికి కూడా ఒక చుక్క నీరు లేదు కాబట్టి మేము బకెట్తో నెత్తి మీద పోసేస్తున్నాం 3 సార్లు, అదే బాప్తిస్మము అని చెప్పేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? మనకు అవసరమైన దానికోసం ఎంత దూరమైన వెళ్తాం. అంటే మనకు టెస్టులు చేశారు, ఆరోగ్యం బాగోలేనప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ మన ఆంధ్రాలో తిరిగాం, చాలా హాస్పిటల్ తిరిగాం, అవ్వలేదు, తెలంగాణ వెళ్ళమన్నారు, వెళ్ళమా? శరీరానికి రోగం వచ్చినప్పుడు, శరీరానికి ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు ఎంత దూరమైన వెళ్ళిపోతాం. కానీ ఆత్మ పట్ల నీకు ఎందుకు బాధ్యత లేదు? నీ ఆత్మ పట్ల నీకు ఎందుకు భద్రత లేదు? నీ ఆత్మ పట్ల నువ్వు ఎందుకు ఇంత అలా ఆలోచించలేకపోతున్నావు? నువ్వు అనుకుంటున్నావు ఏదోటి నెత్తి మీద నీళ్ళు పోసేసారు బాప్తీసం తీసేస్తున్నాను అనుకుంటున్నావు. ఇదొక వే. ఆ వే ఎందుకు పెట్టారయ్యా? సాంప్రదాయానికి పక్కన పెట్టేసి నువ్వు ఎలా ఎందుకు చేసావని అంటే మాకు నీళ్లు లేవు కాబట్టి అలా చేసామన్నావు. అంటే స్నానానికి నీళ్ళు లేవంటారు వీళ్ళకి, తాగడానికి నీళ్ళు లేవంటారు వీళ్ళకి. మొన్న ఒక వీడియో పెట్టారండి సోషల్ మీడియాలో వచ్చింది ఒక వీడియో. ఒక వ్యక్తి సైనికుడు అనమాట, వాక్యం అన్నాడు, మారు మనసు పొందాడు, బాప్తీసం తీసుకోవాలనుకున్నాడు. అది కాశ్మీర్ ప్రాంతంలోని నీరంతా గడ్డకట్టేసింది. నీరంతా గడ్డకట్టేస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? 10 మంది సైనికులు ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఒక సుత్తుంట చూశారు పెద్దది, ఆ సుత్తు పట్టుకుని వెళ్ళి ఒక ఏరది గడ్డకట్టేసింది, ఒక కాలం అనమాట, దాన్ని పగలగొట్టి మధ్యాహ్నం దాకా పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత నీళ్ళు ఏర్పడిన తర్వాత అందులో ముంచిచ్చారండి కాలువలో. అంత అవసరమే వచ్చింది వాళ్ళకి. వాళ్ళు నీరు ఒట్టిదే, ఆయన అలాగే చెప్తాడు. సంసన్ గారు నాజీర్ వ్రతం ఆచరించాలి అని తన తల్లికి ఆజ్ఞాపించిన తర్వాత తల మీద మంగళకెత్తి పడకూడదని చెప్పాడు. ఈ వెంట్రుక నాకు బలాన్ని ఇవ్వదు అని అనుకోలేదు చాలా కాలం. ఈ వెంట్రుక మీద మంగళకెత్తి పడకూడదని చెప్పాడు అంతే. వెంట్రుకలు ఏమీ లేదు, వెంట్రుక బలాన్ని ఏమి ఇవ్వదు, కానీ దేవుడు చెప్పాడు మంగళకెత్తి పడకూడదని చెప్పాడు. వెంట్రుక ఒట్టిదే, నాకు బలాన్ని ఇచ్చింది ఆయన అని అనుకోలేదు. నీకు ఈ బలం ఎలా వస్తుందంటే ఈ వెంట్రుక మీద మంగళకెత్తి వేయకూడదని చెప్పాడు. ఆ మాట విన్నందుకు నీకు బలం వస్తుంది. అది ఒట్టిదని నువ్వు చెప్పకూడదు. నీటిలో ముంచి లేపేస్తే మనిషి మారిపోతాడంటండి అని నువ్వు చెప్పకూడదు. దేవుడు చెప్పాడు అంతే. ఆ పండ్లు ఏముందండి అని నువ్వు చెప్పకూడదు. మార్చకూడదు నువ్వు చట్టాన్ని. పండ్లు ఏముందంటే పండ్లు ఏమీ లేదు, పండు తినొద్దన్న మాటలో ఉంది. నా మాట వింటాడా వినడాన్ని. నీటిలో ఏముందండి? బకెట్తో పోస్తున్నాం కాబట్టి చాలు అనుకునేటువంటి సంస్థలండి. వాళ్ళు చెప్పారు, డెడాయిక్ అయినటువంటి ఒక పుస్తకంలో రాస్తూ, మేము ఈ బకెట్లతో 3 సార్లు తల మీద నుంచి నీళ్ళు పోసే ఈ కార్యక్రమాన్ని బాప్తిసంగా మా సంఘాల్లో మేము సంస్కరిస్తున్నాం, వీటిని మేము జారీ చేస్తున్నాం, ఇవి ఇక్కడి నుంచి కింద సంఘాలు పాటించాలి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. అది బైబిల్ వాక్యానుసారమైంది కాదండి. వాళ్ళు ఎవరంటే ఆర్డర్ మెన్నోనైట్స్, కన్సర్వేటివ్ మెన్నోనైట్స్ ఈ పద్ధతిని ఆచరిస్తారు. ఇది బైబిల్లో చెప్పింది కాదు, వాళ్ళ సంస్థలు మాత్రమే పాటిస్తారు. ఇంకొకటి ఏంటంటే రెండో విధానం చిలకరించటం.
సంఘ చరిత్రలో కొంతమంది మత శాఖలకు చెందినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి మరొక విధానం. ఈ విధానం ఏంటంటే చిలకరించడం. ఒక డొక్కుతో నీళ్ళు పట్టుకొచ్చి బాప్తిస్మం అడిగిన వ్యక్తికి ఇలా తీసి చిలకరిస్తారంతే ఇల్లగా. ఎందుకు అలా జరిగింది అని అడిగామనుకోండి, వాళ్ళు చెప్తున్నటువంటి చరిత్ర ఏంటంటే క్రీస్తు శకం 337లో ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమ చక్రవర్తి కాన్స్టంటైన్ ఆయన ఏం చేశాడంటే తన మరణ పడకలో చచ్చిపోతాడనగా బాప్తిస్మం తీసుకోవాలనేటువంటి ఒక ఆకాంక్ష పుట్టిందంట ఆయనకి. ఆయన ఎలా ఉంటాడనంటే ఇలాగా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలన్నాం అనుకోండి, ఇలా ఎందుకు వెళ్ళకూడదు, ఇక్కడ బెజ్జం పెట్టండి అంటాడు. నేను ఇలాగ వెళ్తాను, ఈ రోడ్డు మూసేసి ఇలా వెళ్ళాలని అంటాడు. అంత తలతెక్కులోడు. కానీ వాళ్ళ క్రైస్తవానికి మేలు ఆయన ద్వారా జరిగిందని మనం చెప్పుకుంటాం, కానీ క్రైస్తవానికి ఎక్కువ కీడు కలిగించింది కూడా ఆయనే. ఈ విగ్రహాలన్నీ పట్టుకొచ్చింది ఆయనే. రోమా సామ్రాజ్యపు పుక్కుటి పురాణాలన్నీ కూడా సంఘంలోకి రావడానికి కారకుడు ఆయనే. లేనిపోని అన్నీ కూడా కల్పించేశాడు, సంఘంలోనికి చొప్పించేశాడు. ఆయన మాట్లాడితే ఏమంటాడనంటే నాకు అర్జెంటుగా నాకు బాప్తిజం కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అన్నాడు. ఆయన పేరు ఏంటంటే నికోమెడియా వాసి, నికోమెడియా అనేటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి యూసేబియస్. ఈయన ఎక్కడ మోసుకెళ్తామో సావబతుకులో ఉన్నాడు, నేను ఊపతి నన్ను చంపేస్తాడు, తలతెక్కులోడు అసలు అని చెప్పి డొక్కు పట్టుకొచ్చి నెత్తి మీద ఇలా చిలకరించాడంట. అక్కడి నుంచి చిలకరించి బాప్తిజం వచ్చింది. పోనీ ఎప్పుడో ఎవరు తలతెక్కులోడు అది పాటిస్తే నువ్వు ఇప్పుడు పాటించాలా? నువ్వు ఇప్పుడు అందు గురించి కొన్ని సంఘాల్లో భయం వేస్తుందండి. గౌకిని వెళ్తాను రొంపట్టుకున్న వాళ్ళు అసలు మీరు కచ్చి పెట్టుకు తుడుచుకోండి అంతే. గౌకిని ఇలా సీది మళ్ళీ ఒంటికి పాముకుంటే మీద కానీ ఏ గోడకి రాశాడు అనుకో, వెనకలోడు కూడాను లోనికి వెళ్ళేటప్పుడు గోడ మీద రాయాలేమో సీముడి తీసాను కానీ రాసేస్తారు. ఇంకెళ్ళకి వేరే ఆలోచన ఉండదండి వాళ్ళకి. ఎవరో ఒక ఆవిడ బాబుని తీసుకెళ్తుందంట అక్కడికి చర్చికి. తీసుకెళ్తుంటే ఏం అర్థం కాక ఆడు బుడ్డగాడు అడుగుతున్నాడంట, అమ్మ నాకు అంటున్నాడంట, ఏడిపించేస్తున్నాడంట. ఆడికి బాత్రూమ్కి వస్తుంది. ఇక్కడ జనమంతా ఇలా ఉన్నారు, ఏం చేయాలని అర్థం కాక ఆ బుడ్డగా నా పక్కన కూర్చోబెట్టిందంట. రెండుకి వెళ్తే చర్చి పక్కన కూర్చోబెట్టి ఎవరైనా తిడతారో మన అల్లా చూసి ఏం చేసిందంటే ఆవిడ దగ్గర ఉన్నటువంటి కొన్ని పేపర్లు చింపేసి దాని మీద వేసిందంట. వెనకాల ఎవరో వస్తున్నాడు నాలుంటాడు, ఇలా ఇయ్యాలన్నమాట చర్చిలోకి వెళ్తాను చెప్పి పిల్లలు చింపాను దాని మీద. ఇంత పోగా అయిపోయిందంటే ఆవిడ మళ్ళీ ప్రార్థన అయ్యి వచ్చింది ఆవిడికి. ఇక ఏంటి వీళ్ళకి అర్థం కాదు, ఏం జరుగుతుందో తెలీదు. ఎవరో చేస్తున్నారో మేము చేయాలి. నీకు బైబిల్ ప్రామాణికంగా దేవుడు పెట్టాడు, అపోస్తలుల బోధ మన చేతులు పెట్టాడు. ఇది చట్టం, దైవికమైన చట్టం. ఆత్మలు పాడు చేయడానికి ఈ చట్టాన్ని మార్చడానికి నువ్వెవడో, నేను ఎవరిని, మనం ఎవరు, మనకెవ్వరికి అలాంటి హక్కులు లేవండి. నీకు కష్టమైనా, ఎంత దూరమైనా, ఎంత ప్రయాసైనా వాక్యాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. మన చట్టాన్ని మార్చడానికి మనం సరిపోమండి. చట్టాన్ని మార్చడానికి మనకి ఎవరికి కూడా హక్కులు లేవు. ఇలా ఏం చేయటం మొదలెట్టారు, చిలకరించడం మొదలెట్టారు. ఇప్పటికీ 1311లో క్రీస్తు శకం 1311లో రవెన్నా అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి క్యాథలిక్ కౌన్సిల్లో ఇక్కడి నుంచి చిలకరింపు ఇవ్వాలని వాళ్ళు చట్టం చేసేసారు. రోమన్ క్యాథలిక్స్ అందరూ కూడా చిలకరింపిస్తారు చూడండి 1311లో. దీన్ని పాటించే వారు ఎవరంటే రోమన్ క్యాథలిక్స్, మెథడిస్ట్స్, ఆంగ్లికన్, రిఫార్మ్డ్, ప్రెస్బిటేరియన్స్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లూథరన్స్ కూడా అందులో ఉన్నారు. విషయం ఏంటంటే క్రైస్తవ్యాన్ని సంస్కరించినటువంటి ఉన్నతమైన వ్యక్తుల్లో మార్టిన్ లూథర్ గారు ఒకడు. మార్టిన్ లూథర్ గారి పుస్తకాలు చదవండి, ఆశ్చర్యమేస్తుంది. క్రైస్తవం కోసం ఎంత త్యాగం చేశాడో, ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన. మార్టిన్ లూథర్ గారు సాధారణమైన వ్యక్తి కాదండి. ఇవాళ క్రైస్తవంలో సత్యం కొంతమంది అయినా ప్రకటించబడుతుందని అంటే అతని ద్వారానే ప్రకటించబడుతుంది. మార్టిన్ లూథర్ గారి ప్రయాస చాలా గొప్పది. ఆయన ఏమన్నాడు తెలుసండి బాప్తిజం గురించి? ఆ ఒకసారి ఆయన రాసిన బుక్ చూద్దాము. ఆయన బుక్ చూద్దాం. 2 పుస్తకాలు రాశారు ఆయన, చాలా గొప్ప పుస్తకాలు రాశాడండి ఆయన. అందులో ఒక బుక్ ఏంటంటే వర్క్స్ ఆఫ్ మార్టిన్ లూథర్. ఇది 2వ బుక్ అండి. ఒకసారి జూమ్ చేద్దాముడు. వర్క్స్ ఆఫ్ మార్టిన్ లూథర్ వాల్యూమ్ 2. చాలా గొప్ప వ్యక్తి అండి ఈయన. ఇప్పటికీ మీకు నెట్లో దొరుకుతుంది, రేట్ చూడు ఒకసారి. ఈ పుస్తకాలు అమ్మటానికి నేను చెప్పట్లేదు, కానీ 254 రూపాయలట. ఒకవేళ మీకు ఎవరైనా మేము ఇది చదవాలని అనిపిస్తుందంటే కనుక మా తమ్ముడిని సంప్రదించండి, పీడిఎఫ్ మీకు పెడతాను. అందులో ఆయన ఏం చెప్పాడంటే బాప్తిజం గురించి లూథర్ గారు చెప్పిన సంగతి ఏంటంటే బాప్తిస్మం అనే పదం
గ్రీక్ పదం. ఆ గ్రీక్ పదానికి అర్థం, బాప్తిస్మము అనే గ్రీక్ పదానికి అర్థం ముంచుట, ముంచుట. ఈ కారణం చేత బాప్తిస్మం తీసుకునే వ్యక్తి పూర్తిగా ముంచబడాలని నేను కోరుకుంటాను. బాప్తిస్మము అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే నీటిలో పూర్తిగా ముంచి లేపాలి. దీనికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఇది మార్చాలని ప్రయత్నం చేస్తే దేవుడు నాకు ఎంతైనా హాని తలపెట్టును గాక అని చెప్పిన గొప్ప వ్యక్తి అండి ఆయన. అలాంటి వ్యక్తి సంఘాల్లో ఆయన ఏం చెప్పాడు, పట్టించుకుంటాం మానేసి ఇప్పటికీ కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏం అవసరం లేదు, వాక్యంతో పని లేదు. ఏ వెతుకుతున్నారు వీళ్ళు? ప్రత్యామ్నాయాలు. పాప క్షమాపణ కొరకే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుని ఆత్మ సహాయంతో, పరిశుద్ధాత్ముడి సహాయంతో పరలోకాన్ని స్వతంత్రించుకునేటువంటి ఈ ఉన్నతమైనటువంటి నీటి బాప్తిస్మమైనటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టి ప్రత్యామ్నాయాలు వెతుకుతూ ఎవరో మరణశయమై ఉండి నీళ్ళు చుక్కలు పోయించుకుంటే అది నీకు ఆదర్శమా? అది నీకు చట్టమా? ఎవరో నీళ్ళు లేవు, మా చెరువుల్లో నీళ్ళు ఎండిపోయినాయి అని చెప్పి డొక్కులతో నీరుని నెత్తి మీద పోసుకుంటే అది నీకు ఆదర్శమా? కరెక్ట్ కాదు కదా. నువ్వేం వెతుకుతున్నట్టు ఇప్పుడు? ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్టే. వీళ్ళు చూపించే రిఫరెన్స్లు ఉన్నాయండి. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 25-26 వచనాలు చూడండి. 25-26 యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 25-26. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మను చేసేదను. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని చిలకనింపు బాప్తిస్మం అనేది సంఘంలోనికి చూపించారండి. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రిక 12, కీర్తన 77, 16-20 వచనాల వరకు చిలకనింపు బాప్తిస్మానికి వారు ఆధారంగా తీసుకున్నటువంటి వచనాలు. గొప్ప విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొత్తం మీద నీళ్లు వదలలేదు. వీళ్ళు చిలకరింపు అయినా డొక్కులతో పోయటమని నీళ్లు వదలలేదు. అసలు నీళ్లతో పని కాదు, బాప్తిస్మం అక్కర్లేదని సంఘాలు కూడా వచ్చినాయి. బాప్తిస్మం పని ఏంటంటే, బాప్తిస్మం పరలోకానికి తీసుకెళ్ళిపోద్దా? నీటిలో ముంచి లేపేస్తే పరలోకానికి తీసుకెళ్ళిపోద్దా? బాప్తిస్మం అనేది కేవలం అలంకారం, బాప్తిస్మం తీసుకోవాల్సినటువంటి అవసరత లేదు అని చెప్పేవాళ్ళు కూడా తయారయ్యారు. బాప్తిస్మం పని లేదని చెప్పేస్తున్నారు. ఇలాక డొక్కులోనో ట్రబ్బులోనో నీళ్ళు ఉంటున్నాయి, గోళం కట్టో ఆ గోళంలో ముంచి లేపుతున్నారు. కానీ వీళ్ళైతే మాత్రం మొత్తం బాప్తిస్మంతో పని లేదని చెప్తున్నారు. నేనేమంటానంటే, ప్రేమతో మాత్రమే చెప్తున్నాం. ఎవరి మీద కక్షో, ఎవరి మీద మేము గొప్ప వాళ్ళు అనిపించుకోవడానికో కాదు. దైవ గ్రంథం మన చేతిలో ఉంది. చట్టాన్ని ఒకసారి చూడండి. కోర్టులు ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి నేరారోపణ ఎదుర్కొంటూ బోల్లో నుంచున్నప్పుడు అతని తరపున ఒక న్యాయవాది వాదిస్తాడు, ఈ వ్యక్తి తరపున ఒక న్యాయవాది వాదిస్తాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఈయనే చెప్తాడు, అయ్యా జడ్జి గారు పలానా సెక్షన్లో పలానాది ఉందంటాడు. ఆయన వాదిస్తాడు, పలానా సెక్షన్లో పలానా ఉందంటాడు. మీరేమి చెప్తున్నారో మాకు తెలియదు, కానీ దోషులై నిలబడినటువంటి, దేవుని దృష్టిలో దోషులుగా బ్రతుకుతున్నటువంటి మీ బ్రతుకులను సరిచేయటానికి మీరు పాటించే చట్టం సరైనది కాదు. ఇదిగో ఈ సెక్షన్ ప్రకారం మీరు ఇంకా రక్షించబడాల, ఈ సెక్షన్ ప్రకారం మీరు రక్షించబడాలి అని మేము ప్రేమతో చెప్తున్నాం. ప్రేమతో చెప్పే ఒక అద్భుతమైనటువంటి దేవుడికి మహిమ తీసుకొచ్చేటువంటి సభే తప్ప ఇది స్వార్థంతో పెట్టింది కాదండి. వీళ్ళు ఏమంటున్నారు? బాప్తిస్మమే, నీటి బాప్తిస్మమే అవసరం లేదు, బాప్తిస్మం అవసరం లేదని చెప్పరు, కానీ నీటి బాప్తిస్మం అవసరం లేదు, నీటిలో ముంచి లేపటమైనటువంటి కార్యక్రమం లేదని చెప్తారు. వీళ్ళకి ఆధారం ఏంటంటే కొన్ని విషయాలు చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 చూద్దాం ఒకసారి. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
నీటి బాప్తీసంతో పని లేదు అని చెప్పేవారు చూపించే రిఫరెన్స్ ఇది. అంటే ఇక్కడ నీటి బాప్తీసం అవసరం లేదని అని చెప్పి వచ్చిన ఏమైనా ఉంది అక్కడ? ఒకసారి సరిగ్గా చదవండి, ఉందంట అందులో. ఒకసారి మళ్ళీ చదువుతారు 16 వచనం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ నీటి బాప్తీసం గురించి యేసుప్రభు వారు మాట్లాడట్లేదంట. మరి ఏ బాప్తీసం గురించి మాట్లాడుతున్నారు? అసలు బాప్తీసం గురించే మాట్లాడలేదంట ఆయన. ఏంటంట ఇది? ఎవరు చెప్తారు తెలుసా అండి? హైపర్ గ్రేస్ అని కొత్తగా ఈ మధ్య మన ప్రాంతాల్లో బాగా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. బాగా ఎక్కువగా వాళ్ళు ఏమంటారంటే, సరిగ్గా పరిశీలించండి బైబిల్ అంటారు. ఎలా పరిశీలించాలంట? పిన్ టు పిన్ను బాగా ఎక్కువ పరిశీలించేసామనుకోండి, బాగా ఎక్కువ ఆలోచించేసామనుకోండి, మెదడు పాడవద్దు, అంతకీ ఏముండదు. అక్కడ రాసిన అక్షరాలు మనకు కనబడుతున్నాయి కదా. ఏంటంటే వాళ్ళు పరిశీలించేది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ వచనంలో ఎవరికి శిక్ష విధించబడుతుంది అంటున్నాడు? నమ్మని వానికి. బాప్తిసం పొందని వాడికా, నమ్మని వాడికా? తెలుగుతేటలు చూడండి. బాప్తిసం పొందని వాడికా, నమ్మని వాడికా? అంటే యేసుక్రీస్తు వారి బాప్తిస్మానికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అని వాళ్ళ వాదన. శిక్ష నమ్మని వాడికి తప్ప బాప్తిసం పొందనోడికి కాదు. నువ్వు పొందిన ఒకటే, పొందకపోయినా ఒకటే. అది అంత ప్రాముఖ్యమైనది కాదు, అంతే అని ఈ రెఫరెన్స్ చూపించి వాళ్ళు ఏ పరిస్థితుల్లో అయినా ఆఖరి క్షణాల్లో సిలుమ దొంగ కూడా దొరికాడు ఈ దొంగలకి. ఏంటంట? ఆఖరి క్షణాలు ఇక అందరూ చచ్చిపోమని తీసుకోవాలి. ఇక ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. ఈ లోపు చచ్చిపోతే అసలు దానికి దీనికి సంబంధమే లేదనుకోండి, వాళ్ళు ఏదో వాదన చేస్తున్నారు, అది కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ వీళ్ళు తంతు ఏంటంటే, రక్షించేది నమ్మికే తప్ప బాప్తీసం కాదు. వాళ్ళ ఆలోచన ఏంటి? రక్షించేది నమ్మికే. నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే రక్షించబడిపోతావు, బాప్తీసంతో పని నీకు లేదు అనేది వాళ్ళ వాదన. కానీ అక్కడ అలా చెప్పలేదండి. దానికి సంబంధించి నీటి బాప్తీసం తీసుకుంటే పాప క్షమాపణ కలుగుతుందని చెప్పాం వాక్యాన్ని చూపించి. నీటి బాప్తీసం తీసుకుంటే రక్షించబడతారని చెప్పాం వాక్యాన్ని చూపించి. నీటి బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మను వరంగా పొందుకుంటారని చూపించాం వాక్యం చూపించి. ఇక్కడ ఈ 3 బాప్తీసం తీసుకోకుండా జరిగినాయి బైబిల్లో. సిలువ దొంగ బాప్తీసం తీసుకోవాలా, కానీ ఆ రోజే క్రీస్తు ప్రభుత్వ పరదేశికి వెళ్ళిపోయాడు, రక్షించబడినట్టుగా. పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లతో యేసుప్రభు వారి పాదాలు కడిగి ప్రభు వారి పాదాలు పట్టుకుంటే, క్షమాపణ కోరుకుంటే యేసుప్రభు వారికి క్షమించాడు, పాప క్షమాపణ వచ్చేసింది. నీటి బాప్తీసం తీసుకోలేదుగా. కొన్నేళ్ళ ఇంటికాడ పరిశుద్ధాత్ముడు బాప్తీసం తీసుకోకుండానే ఈ కొన్నేళ్ళ ఇంటి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి భాషను మాట్లాడారంట. బాప్తీసం తీసుకోకుండా పరిశుద్ధాత్ముడు వచ్చేసాడుగా అని రకరకాలైనటువంటి వివరణలు ఇస్తూ దేవుని వాక్యాన్ని కల్మషం చేసేస్తున్నారంట, మార్చేస్తున్నారంట. చట్టం వచ్చిన తర్వాత చట్టాన్ని ఫాలో అవ్వాలి. చట్టం లేనంత వరకు ఒక మాట 1980 వరకు ముందున్న వాళ్ళకి లైసెన్సులు మొన్న ఫ్రీగా చేశారండి. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 1980కి ముందు పుట్టిన వాళ్ళకి నేను వెళ్ళాను అక్కడికి. ఆ పేపర్లు అన్నారని చెప్పి పట్టుకుని వెళ్ళాను. ఎవరండి మీరు? ఫ్రీ, మీకు ఫ్రీ అంటే అన్నాడు. పేపర్ చూడు అన్నాను. పేపర్ చూడు ఫ్రీ అన్నాను. అనేసరికి సరిగ్గా చదవండి అన్నాడు. సరిగ్గా అప్పుడు పర్టికులర్గా చదివాను. చదివితే 1980కి ముందు పుట్టిన వాళ్ళకి, అది 80 దాటిన తర్వాత పుట్టిన వాళ్ళకి. నేను 80లో పుట్టాను. అది నాకు అప్లై అవ్వదు. చట్టం వచ్చింది ఎప్పుడు? నువ్వు దొంగోడు కాదు కదా, ఆయనతో కలిసి నువ్వు దొంగతనాలు చేయలేదు కదా, ఆ చట్టం నీకు కొట్టిన దానికి. ఇలాంటివన్నీ పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుగుతున్నారు, దానికి బదులు ఎదుక్కుంటున్నారు. కానీ అది వాక్యానుసారం కాదు. మరి మార్కు సువార్త 16:16లో
రక్షించేది నమ్మిక, బాప్తిస్మమా? వాళ్ళు పాయింట్ రేట్ చేశారు కదా. మనిషిని, తన ఆత్మని రక్షించేది నమ్మిక, బాప్తిస్మమా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అంటే నీటి బాప్తిజం గురించి చెప్పి వెళ్ళిపోయాడండి ఆయన రాత్ర. అసలు దేవుడిని నమ్మ పర్లేదు కానీ నీటిలో ములుగులు వేసిపోమని చెప్పి వెళ్ళిపోయాడండి అంటారు. నేను అలా చెప్పట్లేదే, పూర్తిగా ఇంటే అర్థమవుతుంది విషయం. నీటిలో ములుగులు వేసిపోతే మారిపోతారా ఏంటంటే, కొద్ది జ్ఞానంగా ఆలోచించండి అని మళ్ళీ మనకు సొల్యూషన్లో అక్కడ బన్నెట్టెత్తి వేసి శరీరం అయిపోతుందండి. అది తినేది తీసిపో. నువ్వు మమ్మల్ని అడగకూడదు. రొట్టెనిచ్చి నా శరీరం కింద, ద్రాక్షారసనిచ్చి నా రక్తం కింద తాగమని చెప్పాడు చూసారా, ఆయన్ని అడగాలి నువ్వు, మమ్మల్ని కాదు. మాకు చెప్పాడు చేస్తున్నావు, నువ్వు ఆయన అడగాలి. రొట్టెలు ఏముంది ప్రభువా, రొట్టె కదా. ఏది కొట్టి మీద దండ మీద ఏలాడుతున్నప్పుడు 5 రూపాయలు రొట్టె, బళ్ళ మీదకి వచ్చిన తర్వాత క్రీస్తు శరీరం. అది నువ్వు డబ్బులు దాన్ని వెలకట్టుకో. అది ఒట్టిదా గట్టిదా అంటే గట్టిదే, ప్రభు చెప్పాడు కాబట్టి. అది దండం మీద ఏలాడితే షాపులో అది ఒట్టిది. నీటిలో ముంచి లేపెత్తే మారిపోతారంటండి, తప్పు కదా అలా చెప్పడం మీరు అని అనుకో. దేవుణ్ణి అడుగు మాట. నీటిలో ములిగి లేచిపోతే పాప క్షమాపణ అయిపోతుందండి. ఎలా కడిగెత్తదండి? నువ్వు ఆయన అడగాలి, మమ్మల్ని కాదు. ఒక సాంప్రదాయాన్ని ఇచ్చాడైనా, ఒక చట్టాన్ని జారీ చేసాడైనా, ఒక ఆర్డినెన్స్ ఉంది మనకి. నువ్వు ప్రత్యామ్నాయం వెతక్కో. ఒకవేళ ఎవరైనా ఇలాంటి బాప్తీసాలు తీసుకుని ఉంటే కంటే మీ బాప్తీసం చెల్లుబాటు కాదు. వాక్యం చెప్పిందంటే దట్స్ ఆల్. మరి ఇంతకీ ఏంటి చెప్తున్నాడు అక్కడ? మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష విధింపబడును. రక్షింపబడును అనే పదానికి యూరిస్ట్ అనేటువంటి గ్రీకు పదం ఉంటుందండి. యూరిస్ట్. రక్షణ అనే దానికి యూరిస్ట్ అనే పదాన్ని వాడతారు గ్రీకులో. క్షమించాలి, గ్రీకు భాషలో అదే ఉంటుంది, యూరిస్ట్. యూరిస్ట్ అంటే అర్థమైంది తెలుసా? ఆ పదాన్ని ఎప్పుడు వాడతారో తెలుసా? రక్షణ అనే దానికి 4 సందర్భాలు కనపడతాయి. యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకో, నువ్వు రక్షించబడతావు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకో, నువ్వు రక్షించబడతావు అంటాడు. బాప్తీసం తీసుకో, నువ్వు రక్షించబడతావు అంటాడు. అంతవరకు సహించు, నువ్వు రక్షింపబడతావు అంటాడు. ఈ మూడిట్లో ఏం తీసుకోవాలి మనం? అంతవరకు సహించాలా, లేదనుకుంటే బాప్తీసం తీసేసుకుంటే రక్షించబడిపోతామా, లేకపోతే యేసు ప్రభువు అని ఒప్పేసుకుంటే రక్షించబడిపోతామా? ఏం తీసుకోవాలి మనం? 3 చెప్తున్నాడు. మూడిట్లకి యూరిస్ట్ వాడాడు. అంటే గ్రీక్ లాంగ్వేజ్లో యూరిస్ట్ అనే పదానికి ఏదైనా ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ముందు చెప్పక, దాన్ని ముందు ఉటంకించక సాధారణమైన విషయాలు చెప్తారంట. ఏంటనంటే, నమ్మి బాప్తిజం పొందు అనేవి రక్షింపబడటానికి ముందు సూచనలు. నువ్వు రక్షింపబడాలంటే నమ్మాలి, బాప్తిజం తీసుకోవాలి. కండిషన్, అది ఒప్పందం. ఒకసారి ఒక విషయం చూపిస్తాను చూడండి. హౌస్ ఉంటుంది చూడు, ముందు ప్లెయిన్గా ఉన్నది. చూడమ్మా ఒకసారి. బాగుందా ఇల్లు? బాగుందా? పైన షెడ్డు, కింద బ్లూ కలరు, చాలా బాగుందిగా, చక్కగా. ఇలాంటి ఇల్లు ఒకటి కట్టమని ఒక అతనితో నేను ఒప్పందం కుదుర్చుకుని కాంట్రాక్ట్ మాట్లాడుకుని రాసుకున్నాం. ఒక 2 లక్షలు మాట్లాడుకున్నాం ఇరువురు. ఏమేమి చెప్పాను అతనికి? యాజ్ ఈజీగా ఇలా కడితే 2 లక్షలు నేను నీకు ఇస్తాను, లేదనుకో 2 లక్షలు ఇవ్వను. ఒప్పందంలో ఉన్నది ఇది. ఒకసారి చూడండి, ముందుకు ఇంకో ఫోటో ఉంటుంది చూడు. ఇది నేను కట్టమని చెప్పిన ఇల్లు మీకు చూపించానుగా. నాకు అలా కట్టివ్వాలని అడిగాను కాంట్రాక్ట్లో, ఓకే అన్నాడు. కానీ అతను ఇలా కట్టించాడండి. నేను 2 లక్షలు ఇవ్వచ్చా? మీరు చెప్పాలి, మాట్లాడాలి. 2 లక్షలు ఇస్తాను అతనికి. నేను మాట్లాడలేదంటమ్మా. ఇవ్వాలా? ఎందుకని? నేను కట్టమనేదే కదా అది ఇల్లు, ఇందాక చూపించిందేగా. కింద బార్డర్ బ్లూ కలర్ బార్డర్ వేయలేదు నాకు, లేదు కదా. అరే బాబా వెళ్ళు, 2 లక్షలు ఎవడిస్తాడు అవతల పో అంటాం, అంతేనా? ముందెళ్ళి చూపించు ఒకసారి. నువ్వు స్పీడ్గా ఉండాలి.
ఇదిగోండి, నాకు ఇలా ఇష్టం అండి, ఆ బ్లూ బార్డర్ నాకు ఇష్టం అంటే మేము 1,00,000 ఇల్లులు కట్టాం, ఆ బ్లూ బార్డర్ బాగోదు తీసేస్తున్నాను అందుకే వేయలేదు అన్నాడు అనుకోండి, నేను 2,00,000 ఇస్తానా? నాకు నచ్చలేదు, నాకు కుదరలేదు, ఆ పెయింట్ దొరకలేదు షాప్లో, అలా కట్టించేసాను, నా 2,00,000 లెక్క ఇవ్వండి అన్నాడు అనుకోండి, ఒప్పందం ప్రకారం అది కరెక్టా తప్పేనా? ఒకసారి ఇంకొక ఇమేజ్ చూద్దాం. ఈ కృపయుగంలో మనం రక్షింపబడ్డానికి దేవుడు 7 నియమాలు ఇచ్చాడండి. మొదట ఏం చేయాలో తెలుసండి? సువార్త విని విశ్వసించాలి. 2 మారు మనసు పొందాలి. 3 బాప్తిసం. కింద మ్యాట్ ఉంది చూసారు చుట్టూ, అదేమో సువార్త విని విశ్వాసం ఉంచటం. ఆ స్కై బ్లూ ఉంది చూసారా, అది మారు మనసు పొందటం. కింద డార్క్ బ్లూ బార్డర్ వేసాడు చూసారా, అది బాప్తిసం తీసుకోవటం. అవి ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి చూసారా, అవి బోధ సహవాసం. ఆ మెయిన్ డోర్ ఉంది చూసారా, రొట్టె విరుచుటలో పాల్గొనటం. ఆ కిటికీల సైడ్ కిటికీలు ఉన్నాయి చూసారా, ప్రార్థన జీవితం కలిగి ఉండటం. ఆ పైన షెడ్ ప్రత్యేకింపబడి నీలోనికి పాపం మీద రాకుండా నువ్వు ఆపుకోవటం. 7 నియమాలు ఇచ్చాడండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ బ్లూ బార్డర్ ఒకటి పీకేసి నాకు కుదరలేదండి, పెయింట్ దొరకలేదండి, చాలా షాపులు తిరిగానండి, అందు గురించి మిగతా 6 చేశానండి అని అంటే నా ఒప్పందం ఓకే అవుతుందా అని అడుగుతున్నా. అవుతుందా? బ్లూ బార్డర్ వేసేసాడండి, బ్లూ దొరికేసింది, మంచిది, ఏషియన్ పెయింట్లో దొరికేసింది. అయితే ఆ గుమ్మాలు లేవు, గుమ్మాలు పీకేసాడు. ఏంటది? రొట్టె విరుచుట. కృపాయుగంలో దేవుడు మనకిచ్చినటువంటి సంస్కారం ఏంటంటే బాప్తిసం తీసుకుని ప్రభు బలలో పాలుకోవాలి. ఇది సంఘానికి దేవుడిచ్చిన సంస్కరణ, ఆర్డినెన్స్. ఈ 2 పీకేసి నువ్వు మమ్మల్ని రక్షించు అని అంటే ఒప్పందం డీలు కుదురుతుందా కుదరదా అని అడుగుతున్నా. చెప్పరేంటమ్మా? కుదరదా? కింద బార్డరే కదమ్మా, ఇచ్చేయండి అయ్యగారు అంటే ఇచ్చేస్తాడా? ఎందుకని? నాకు బార్డర్లు ఏముందని అనకూడదు నువ్వు, ఎందుకంటే నాకు బార్డర్ కావాలని అడిగాను, నీకెందుకు నువ్వు బార్డర్ వేసి. మన నవీన్ మా ఇంటి దగ్గర ఒప్పందం కుదుర్చుకున్నాం, ఆ ఎదరేదో బాక్స్లో వేస్తా అన్నాడు, బాక్స్ లేకుండా పీకేసుకున్నాడు మొత్తం. ఎందుకంటే ఈ లేవంట, ఏంటి గుర్రాలు లేవంట ఎక్కడానికి. ఇప్పుడు నన్ను ఉంచుంటాను, నా ఈ మీద ఎక్కి బాక్స్లో అన్నాను, అందం కనపట్టలేదు. అది మన ఇష్టం కాదు కదండి, నా ఇల్లు కాబట్టి పోనీ వేసేసి వెళ్ళిపోయేది ఇచ్చాను. ఇది ఆధ్యాత్మిక విషయాలు. పీకేయటానికి నువ్వెవరు? నేను నిన్ను రక్షించాలంటే, నీ పాపాలు క్షమించాలంటే, పరలోకానికి వెళ్ళటానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని, నీ శరీర క్రియల్ని చంపటానికి పరిశుద్ధాత్మని వరంగా నేను నీకు ఇవ్వాలంటే ఈ ఒప్పందం కుదుర్చుకుందాం అన్నాడు. ఏ ఒప్పందం? ఈ ఒప్పందం. సువార్త విని విశ్వాసముంచు, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, బోధ సహవాసాన్ని విడిచిపెట్టుకో, ప్రతి ఆదివారం రొట్టెలో పాలు పంపులు పొందు, ప్రార్థన జీవితం కలుగుండు, ప్రత్యేకంగా బ్రతుకు. ఇక చాలు. ఈ 7 నియమాలు పాటిస్తేనే నువ్వు రక్షించబడతావు. ఆయనతో నీకు పెట్టుకున్న ఆ డీల్ ఒప్పందం ఓకే అవుతుంది, లేకపోతే నీకు రక్షణ లేదు. అది చెప్తున్నాడు యేసుప్రభువు వారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రక్షణ అనేది ఎలా వస్తుందో ఆ ప్రధానమైనటువంటి సిద్ధాంతాన్ని వెనకబెట్టి ముందు చిన్న విషయాలు మాట్లాడతాం అనేది యూరిస్ట్ అనేటువంటి గ్రీక్ పదానికి అర్థం. అది ఒక చోట ఇది చెప్పాడు కాబట్టి నేను అదే పట్టుకుని ఎలాడతాను అనకూడదు. యేసు ప్రభు అని నీ నోటి ఒప్పుకొని నువ్వు రక్షించబడతావు అన్నాడు, నేను యేసు ప్రభువా అని ఒప్పుకున్నాను, నేను నీటిలో మొలగను, నేను రక్షించబడిపోతానంటే కుదరదు. ఎందుకంటే 7 నియమాలు నువ్వు పాటించాలి. ఇది సంఘానికి దేవుడిచ్చిన నియమం. కానీ ఈలోపు ఏం చేశారు? అరే గొడవ చేస్తున్నాడు కదా, అయినా ఓ డొక్కు తెచ్చుకో, మంచి వాటర్ తెచ్చుకో, నెత్తి మంది సిలకనిపించేస్తాను అన్నాడు అనుకోండి, అది సెట్ అవ్వదు. లేకపోతే పెద్ద బకెట్ తెచ్చుకో, 3 బకెట్లు నెత్తంటే పోసేస్తున్నాను అనుకోండి, అది చెల్లుబాటు అవ్వదు. మరి ఏం చేయాలి? ఏది వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం? ఏ బాప్తిసం తీసుకుంటే మనం రక్షించబడతాం? బాప్తిస్మాన్ని గురించి బైబిల్ ఏం చెప్పింది? నీటిలో మునిగి లేవాలి అని చెప్పిందా? నీటిలో మునిగి లేస్తే రక్షించబడిపోతామా?
నీటిలో మునిగి లేస్తే రక్షించబడం. బాప్తిస్మం అనేటువంటి ఆ ఉన్నతమైన పరలోకానికి మార్గమైన ఆ కార్యక్రమాన్ని దేవుని వాక్యానుసారంగా క్రమంగా జరిగిస్తే పరలోకానికి వెళ్తాం, రక్షించబడతాం. ఎంత భయంకరం అంటే ఇలా మార్చేసి సంఘాల్లో బోధించేస్తున్నారు. ఈ మాటలు వినేసి చాలామంది దేవుడిస్తున్నటువంటి రక్షణను కోల్పోతున్నారు. నేను అదే చెప్పాను. ఐ ఆమ్ ద వే అన్నాడు ఆయన, నేనే మార్గం అన్నాడు. లేదు లేదు లేదు, నేను కూడా మా తాత వేసిన రోడ్లో నేను వస్తానంటే మీ తాత ఎక్కడికి వెళ్ళాడు, నువ్వు అక్కడికి వెళ్తావు. అంటే నువ్వు వేరే రోడ్డు వేసుకున్నావు. నువ్వు కాకరపర్రి రావడానికి నువ్వు ఒక స్పెషల్ రోడ్డు వేసుకున్నావు. కాకరపర్రికి ఒక రాజమార్గం ఉంది, ఆ రాజమార్గం గుండా వస్తేనే కాకరపర్రి రాగలవు. లేదు మీ తాత వేసుకున్నది ఏదో కాళ్ళకి వెళ్ళిపోద్ది. నో అదర్ పవర్. నువ్వు ఏదో శక్తిని ఆశ్రయించాలని అనుకుంటే కనుక నువ్వు రక్షించబడలేవు, నీ కుటుంబం రక్షించబడదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం ఏంటంటే నీటి బాప్తిస్మం. రక్షించి బాప్తిస్మం ఏంటంటే నీటి బాప్తిస్మం. నీటి బాప్తిస్మం కాకుండా చేసేటువంటి ప్రత్యామ్నాయాల్లో ఇదొకటి. వాళ్ళు చెప్పేటువంటి మరొక కారణం ఏంటంటే, ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము నీటి బాప్తిసాన్ని వారు ఎలా తీసి పాడేస్తారో చెప్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మీరు అంటే 2:11 మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మళ్ళీ చదువుతాను చూడండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. సున్నతి చేతులతో చేస్తారు శరీరానికి, కానీ ప్రభు చేసేసాడంట సున్నతి. ఎలా? చేతులతో కాదంట, వస్తువేం వాడలేదంట ఆయన. ఎలా జరిగిపోయిందంటే వీళ్ళకి సున్నతి సరిగ్గా చూడండి. శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును నువ్వు ఎప్పుడైతే విసర్జించావో, పాపము జోలికి పోక నీతిగా బ్రతికే ప్రయత్నం నువ్వు ఎప్పుడైతే చేసావో, ఆ రోజుని దేవుడు నీకు బాప్తిస్మం ఇచ్చేసాడు. నీటిలో మునిగి లేస్తే ఏంటయ్యా పాపం వదలకుండాను? పాపం చేసేవాడి గురించి నీకెందుకు? ప్రభు ఏ చట్టం ఇచ్చారో అది చూడు. తీసేసుకుని పాపలో బతుకుతున్నారు కాబట్టి బాప్తిస్మం తీసేసుకుంటే రక్షించబడిపోతారా నువ్వు అడగకూడదు. ఎందుకని? పాపం చేసేవాడు కాదు నీకు మాదిరి. పాపం చేసేవాడు నీకు చట్టం ఇవ్వలా, వాడు నటిస్తూ తీసుకున్నాడు, పాపాన్ని వదలలేకపోతున్నాడు. అతని గురించి నువ్వు రాజ్యాంగాన్ని మార్చేస్తావా? బైబిల్లో రాజ్యాంగాన్ని. చేతితో చేయబడని సున్నతి అంటే బాప్తిస్మం కూడా సున్నతి లాంటిదే. సున్నతి ఎలా మార్చుకుంటూ వచ్చారో, సున్నతి ఎలా మారిందో అలాగే బాప్తిస్మం అనేది కూడా మారింది. సున్నతి ఒకప్పుడు చేతితో చేయబడ్డది, కానీ చేతితో చేయబడిన సున్నతి కాదు అని పౌలు గారు ఖండించాడు. ఆ వచనాన్ని తీసుకొచ్చి దానికి లింకప్ చేసి, నిజమైన యూదుడా నువ్వు సున్నతి పొందినా నీకు ప్రయోజనం లేదు అని పౌలు గారు చెప్పిన మాటను రేట్ చేసి, నిజమైన క్రైస్తవుడా నువ్వు నీటిలో మునిగి లేసినంత మాత్రాన నువ్వు రక్షించబడిపో, పరలోకం వెళ్ళిపో అని దీనికి లింకప్ చేసి మొత్తం నీటి బాప్తిస్మాన్ని సంఘంలో లేకుండా చేసి పడేశారు. మాయమైపోయింది అంతే. ఇలా దేంతో పోలుస్తున్నారు? వాళ్ళు పోల్చడం ఏంటి? బైబిలే చెప్పింది. పాత నిబంధనలో సున్నతి, కొత్త నిబంధన చట్టం క్రింద ఉన్నటువంటి, రాజ్యాంగం కింద ఉన్నటువంటి క్రైస్తవుడికి బాప్తిస్మం సున్నతి సాదృశ్యంగా ఉంది. బాప్తిస్మానికి జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి మనం మెయిన్ పాయింట్లోకి వెళ్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చట్టాన్ని మనం అతిక్రమించకుండా దేవుని చట్టానికి లోబడి ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందుకుని పరిశుద్ధాత్మకి సహాయంతో ఆయన ఇచ్చే లోకానికి వెళ్ళటానికి, శిక్ష నుంచి తప్పించబడ్డానికి ఒక మంచి సదవకాశం. జాగ్రత్తగా మనసు దగ్గర పెట్టి గ్రంథాన్ని తెరిచి చేతితో పట్టుకుని పరిశీలన చేస్తూ మీ 2 కళ్ళతో ఆలోచించేద్దాం. వాళ్ళు చెప్పేది ఏంటంటే సున్నతి బాప్తిస్మం
అది పాత నిబంధనలో సున్నతి, కొత్త నిబంధనలో నీటి బాప్తిసం. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి నేను చెప్పడానికి వాళ్ళు చూపించే రిఫరెన్స్లు చూపిస్తాను మీకు. రోమాపత్రిక 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయం 25 నుంచి చూద్దాం. 25 నుండి, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి. అమ్మ చూస్తున్నారా? గ్రంథం ఉందా మీ చేతిలో? అమ్మ చూస్తున్నారా? నేను వాక్కుంటూ వెళ్ళిపోతున్నానా? ఒక ఆవిడ అంటండి అలా చూస్తే ఏడిచేస్తుందంట, తెగ ఏడిచేస్తుందంట. ఈయన రెచ్చిపోతున్నాడు, అయ్యి బాబు మొత్తం మీద గుచ్చిపోతున్నట్టుంది వాక్యం అని చెప్పి ఇంకా గట్టిగా అరిచేస్తున్నాడు. ఆవిడ ఇంకా చూసి మాట్లాడేస్తున్నాడు, ఇంకా ఏడిచేస్తుంది, ఇంకా బుడబుడ బుక్కలు తీసేస్తుంది. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, ఇంకా రెచ్చిపోయాడు. ఏంటి ఈయన ఇలా రెచ్చిపోతున్నాడు అనుకున్నారు వీళ్ళు. ఇంతకు ఆవిడ మీద టార్గెట్ పెట్టాడు ఈయన. ఆవిడ ఏడిచేసి ఇలా పిండేస్తుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు చేస్తారు కదా, ఒకసారి అడుగుతాం ఏ మాట తాకిందని పిలిచాడంట. అమ్మ ఏ మాట తాకిందమ్మా అంతలు ఏంటి చెప్పమ్మా అన్నాడంట. అయ్యగారు మాకు ఒక గొర్రెపోతు ఉండేదండి, ఆ గొర్రెపోతు మిమ్మల్ని చూస్తుంటే మా గొర్రెపోతు గుర్తొస్తుందండి, చచ్చిపోయిందండి అది అందంట. అంటే ఇక్కడ ఇలా గడ్డం పెట్టుకుని వచ్చాడు, ఇలా గడ్డం పెట్టుకుని గొర్రెపోతు గడ్డంలాగా. మా హీరోయిజన్ ప్రదర్శించడానికి ఇదే. మమ్మల్ని ఎవడ పట్టించుకుంటాడు, రోడ్డు అంటే వెళ్ళి ఎవడ పట్టించుకోడు. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం హీరోలు అయిపోతాం. చిరిగిపోయిన ప్యాంట్లో, ఎలిసిపోయిన ప్యాంట్లో, ఇక్కడ నిలబడి మాట్లాడేవాడు మాదిరి. ఏడ్చేస్తుంటే నా తల్లే నీకు నమస్కారం, ఈ పీకెత్తల్లి ముక్క అన్నాడంట. అంటే వాక్యం ఎట్లేదు విందా? లేదండి మా గొర్రెపోతు గుర్తు వచ్చేస్తుందండి బాబు మిమ్మల్ని చూస్తుంటే అందంట. మీరు అలాగే చూస్తున్నారు రా, మరి మీకు ఎవరు గుర్తొస్తున్నారో? ఎప్పుడో చచ్చిపోయి మీ తాత గుర్తొస్తున్నాడు ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. నేను చూస్తుంటే అలా చూస్తున్నారు, అంత తీస్తున్నారా బైబిల్ అంటే? అలా చూస్తున్నారా? చూడండి అమ్మా, బైబిల్ వాళ్ళు వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ ఎప్పుడో పరంజ్యోతి గారి చేతిలో ఉంది, అదంతా దేవుడి చేతిలో ఉంది. కానీ ఇలాంటి పాస్టర్లు ఉండాలండి. నాకు చాలా నా పరిచయంలో చూశాను, కానీ ఇలాంటి దైవ సేవకులు బహు అరుదు. ఎవరినో తీసుకొచ్చి వాక్యం చెప్పించడం. మీ పాస్టర్ గారికి బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఎవరినో తీసుకొచ్చి చెప్పిస్తారా? ఓరి నీ సెటైర్ అడిపోనా, నువ్వు డప్పు కొట్టుకుంటే ఎవడంటాడు? బయట వాళ్ళు తీసుకొచ్చి చెప్పించుకోవాలి. రోజు పెరుగన్నం తింటున్నారు కదా, మధ్యలో ఏదో చిన్న కార్పొడి వేసి పెరుగన్నం కలిపి పెడతారు తీసుకొస్తే. మీ పాస్టర్ గారికి బుద్ధి లేదమ్మా, వేరే సంఘస్థులో బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ మాట మాట్లాడుతానికి. నేనన్నా యేసుబాబు గురించి అన్న గీసుబాబు గురించి చెప్తానే ఏంటి? సరే మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ చెదారం మనకి ఎందుకు కానీ వాక్యలోకి వెళ్ళిపోతాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 25 నుండి, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతువా సున్నతి ప్రయోజనకరమోగును కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతువా నీ సున్నతి కాకపోవును. ఇక్కడ పౌలు గారు అంటండి సున్నతికి ప్రాధాన్యత ఇవ్వలేదంట. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే సున్నతి వలన లాభం లేదు. ఒకటి సున్నతి పొందినా పొందకపోయినా ప్రయోజనం లేదు అని యూదులతో మాట్లాడుతున్నాడు పౌలు గారు అని చెప్పి ఒక పాయింట్ రేజ్ చేశారు. అది ఎవరు కాదంటారు? నిజమే, సున్నతి వలన ప్రయోజనం లేదు. ఎవరికి చూద్దాం ఒకసారి. ఆ మాట ఇంకో చోట స్పష్టంగా మాట్లాడాడండి ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరల దృఢంగా చెప్పుచున్నాను. 2వ వచనం చూడండి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనము ఏమీ కలగదని పౌలని నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారు ఎవరో వారి క్రీస్తులో నుండి 6వ వచనం
క్రీస్తు యేసునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవటంది ఏమీ లేదు. సున్నతి అవసరం లేదన్నట్టు చెప్తున్నాడు. 6వ అధ్యాయము 15 వచనం, 6:15. అమ్మా, క్రొత్త సృష్టి పొందుట అందే కానీ సున్నతి పొందుట అందేమీ లేదు, పొందకపోవటం ఏమీ లేదు. సున్నతి ఏమాత్రము ప్రయోజనకరము, ఏమాత్రము ప్రాముఖ్యమైంది కాదు పౌలు గారి ఉద్దేశం. కొరింథీ మొదటి పత్రిక 7:19 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యం కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటంది ఏమీ లేదు. దేవుని ఆజ్ఞలు పాటిస్తే చాలు. ఏం పాటించక్కర్లేదు? సున్నతి పాటించక్కర్లేదు. సున్నతి ఎవరిచ్చారండి? సున్నతి ఎవరిచ్చారు? దేవుడేనా? మళ్ళీ మొదలెట్టారు మీరు, గోరుపొద్దు దగ్గరికి వెళ్ళిపోయారు. సున్నతి ఆజ్ఞ ఎవరిచ్చారు? ఆ కట్టడ ఎవరిచ్చారు? దేవుడేనా? ఎక్కడ స్టార్ట్ అయింది అది? అబ్రహాం గారి దగ్గర స్టార్ట్ అయింది. వాళ్ళ పితరికి ఇచ్చినటువంటి ఈ చట్టం దేవుడు మరలా మోషే గారితో మాట్లాడుతూ ధర్మశాస్త్రంలో చట్టాన్ని ఏర్పాటు చేశాడు. సున్నతి అనేది యూదులకి దేవుడిచ్చినటువంటి చట్టం. ధర్మశాస్త్రం అనేటువంటి ఆ రాజ్యాంగంలో సున్నతి పొందాలి ప్రతి యూదుడు. కానీ పౌలు గారు అదే యూద మతంలోంచి వచ్చి, అదే యోధా ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి బెన్యామీన్ గోత్రంలోంచి వచ్చి సున్నతి పొంది ఉన్న ఆయన సున్నతి వల్ల ఏ ప్రయోజనం లేదు, ఆజ్ఞలు పాటిస్తే చాలు అని మాట్లాడుతున్నట్టు ఉంది ఇక్కడ. 7:19 ఇలాగే చెప్పాడు. దేవుని ఆజ్ఞలు అనుసరించుటయే ముఖ్యం కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటందు ఏమీ లేదు. ఇక్కడ 2:11 కొలిసిలో చెప్పాడు కదా, చేతితో చేయబడని సున్నతి మీరు పొందారని. అంటే నీటి మునిగి లేచే కార్యక్రమాన్ని దేవుడు తీసేశాడు. పాత నిబంధనలో కూడా చేతితో చేయబడినటువంటి సున్నతికి ప్రాముఖ్యం లేదు. దేవుని ఆజ్ఞలు పాటిస్తే మీరు పరలోకం వెళ్తారు. సున్నతి ప్రాముఖ్యమైనది కాదు. పాత నిబంధనలో దేవుడిచ్చిన సున్నతిని పౌలు గారే తీసేశాడు. బ్రతకడం ముఖ్యం కానీ నీటిని మునిగిలేస్తే ఏముందండి? బ్రతకడం ముఖ్యం కానీ దేవుడితో నిబంధన ముఖ్యం కానీ సున్నతి చేసుకుంటే ప్రయోజనం ఏంటండి? దానివల్ల ఉపయోగం ఏంటండి? కాబట్టి సున్నతి ప్రయోజనకరం కాదు. దానికి సాదృశ్యంగా బాప్తిసానికి సాదృశ్యంగా సున్నతి ఇచ్చాడు కాబట్టి దీనివల్ల ప్రయోజనం లేదని చెప్పి ఆ రెండిట్లు తీసి పడేశారు పక్కనే. సున్నతిని పౌలు గారు ఏ కోణంలో మాట్లాడాడు వాళ్ళకి అర్థం అవ్వలా, ఏ సందర్భంలో అక్కడ మాట్లాడుతున్నాడు వాళ్ళకి అర్థం అవ్వలా. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఏ కోణంలో మాట్లాడుతున్నాడు అంటే, యూదుని మనసులో సున్నతికి చాలా ప్రధాన స్థానం ఉందండి. ఎలా చూసేవారు తెలుసా అండి? సున్నతి పొందినోళ్ళని ఎలా చూసేవారు తెలుసా? ఇలా చాలా సగౌరవంగా ఫీల్ అయ్యేవారంట. మేము సున్నతి పొందినోళ్ళమని. పొందినోళ్ళు ఏమనేవారట? సున్నతి గలవారనబడిన మేము, సున్నతి లేని వారనబడిన మీరు. అంటే దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళు? సున్నతికి ప్రాముఖ్యత ఇచ్చేశారు. కానీ ఏం పాటించట్లేదు వాళ్ళు? ధర్మశాస్త్రాన్ని పాటించట్లా. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశారు వాళ్ళు. యూదుని మనసులో సున్నతికి గల ప్రాముఖ్యం ఏంటంటే, దైవ ప్రేరితం కానిటువంటి ఒక బుక్ ఉందంట వాళ్ళకి. ఆ బుక్లో చేతులు గడుక్కుని అన్నం తినటం గురించి, కాళ్ళు కడుక్కుని అన్నం తినటం గురించి, కంచాల బాప్తీసాలు, మంచాల బాప్తీసాలు, ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్నీ కూడా అందులో రాసి ఉన్నాయి. అలాగే సున్నతికి సంబంధించి కూడా కొన్ని రాశారంట. ఏంటంటే, రాబో లోకంలో సున్నతి పొందిన వారందరికీ భాగం ఉంది. సున్నతి ఇశ్రాయేలుని గెహానా నుండి తప్పిస్తుంది, నరకా నుంచి తప్పించేది సున్నతి. రాబో లోకం సున్నతి పొందినోడిదే అని సున్నతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడం మొదలెట్టారంట. సున్నతి చాలు, పరలోకం గ్యారంటీ. ఏ యూదుడు కూడా, సున్నతి పొందిన ఏ యూదుడు కూడా నరకానికి పోవడం. ఇదేమనిపిస్తుంది అప్పుడు? ఒక మాట అడుగుతున్నాను, తమ్ముడు నువ్వు బాప్తీసం తీసేసుకో, తమ్ముడు నువ్వు కూడా బాప్తీసం తీసేసుకో అని చెప్తున్నాను. బాప్తీసం తీసుకున్న వాళ్ళు అంటున్నారు, మీరు బాప్తీసం లేనివాళ్ళు, మేము బాప్తీసం ఉన్నవాళ్ళం అని ఇలా
వీళ్ళకి ఏంటి ఇంపార్టెంట్ అయిపోయిందంటే బతకటం పక్కన పెట్టేశారు, దేవునికి లోబట్టడం పక్కన పెట్టేశారు, దేవునికి విధేయత చూపించడం పక్కన పెట్టేశారు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశారు. వీళ్ళు అంటున్నారు మేము సున్నత పొందాం, మీరు సున్నత లేదు. పౌలు గారు అంటున్నాడు సున్నతి పొందినంత మాత్రాన పరలోకం వెళ్ళవు నువ్వు. సున్నతి ఎప్పుడు ప్రయోజనకరం అవుతుందంటే ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు. ధర్మశాస్త్రం పాటించినప్పుడు నువ్వు చేయించుకున్న సున్నతి వల్ల ప్రయోజనం ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి, నీతి చట్టాన్ని పక్కన పెట్టి నువ్వు సున్నతి పొందితే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏమవుతుందండి? అప్పుడు చేతితో చేయబడిన సున్నత అనిపించుకుంటుంది. ధర్మశాస్త్రం పక్కన పెట్టేశాడు, సున్నతను హైలైట్ చేశాడు. మన క్రైస్తవులు కూడా అలా తయారయ్యారు. బాప్తీసం తీసుకోరా అని చెప్పి వీడు తీసేసుకుని నన్ను బలవంతం పెట్టేస్తున్నాడు. బతకటం రావట్లా, జీవించడం రావట్లా, బాప్తీసం తీసుకుంటాం అంటే అర్థం అవ్వట్లా. అందుగురించి పౌలు గారు యూదుల్ని హెచ్చరిస్తూ దేవునికి లోబడకుండటం అనే దానికి సంబంధం లేకుండా సున్నతి మాత్రం చాలు అని చెబుతున్నటువంటి యూదులను ఉద్దేశించి, నిజమైన యూదుడా నువ్వు సున్నతిని బట్టి అతి చేస్తున్నావు, సున్నతి నిన్ను పరలోకానికి నడిపించదు, సున్నతి నిన్ను నిజమైన యూదుడిగా చేయదు. ధర్మశాస్త్రం చేతిలో పట్టుకున్నంత మాత్రాన నువ్వు నిజమైన యూదుడివి కాదు. క్రైస్తవులు కూడా అంతే. నీటిలో ములిగి లేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. బైబిల్ పట్టుకుని ఆదివారం ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన పరలోకం వెళ్ళవు. ఏం చేయాలి? నువ్వు తీసుకున్న బాప్తీసానికి ఎప్పుడు విలువ వస్తుంది? ఈ చేతితో పట్టుకున్న వాక్యానుసారంగా బ్రతికినప్పుడు. అయితే నేను వాక్యానుసారంగా బతుకుతాను, ఈ బాప్తీసం తీసుకోను అని అన్నావు అనుకో, కుదరదు. 2 ట్రాక్లు అయ్యి దేవుని చట్టాన్ని ఫాలో అవుతూ దేవుని రాజ్యాంగాన్ని నీ జీవితంలో అనుసరిస్తుండాలి. సాంప్రదాయాన్ని గౌరవిస్తూ దేవుడిచ్చిన ఆర్డినెన్స్ని, ఆ సంస్కారాన్ని ఫాలో అవుతూ వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. ఈ 2 ట్రాకులు వెళ్తేనే ట్రైను సురక్షితంగా గమ్యానికి చేరుకుంటుంది. లేదు నీతిగా బతికితే చాలు, దేవుని ఆజ్ఞలు పాటిస్తే చాలు అన్నాడు. బాప్తీసంలో ఏమీ లేదు, అది ఒట్టిదే అని చెప్తే మాత్రం నువ్వు తీవ్రంగా నష్టపోతావు. పౌలు గారు అదే ఖండిస్తున్నాడు. యూదులు సున్నతి తీసుకున్నారు కానీ ధర్మశాస్త్రాన్ని పాటించట్లా. అందుగురించే ఆ సున్నతి ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పాడు. చూడండి, ఒక రిఫరెన్స్ చూడండి. 2వ అధ్యాయము 25వ వచనం. నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించి వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించి వాడవైతివా, నీ సున్నతి కాకపోవును. నీ సున్నతి కాకపోవును. 28వ వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే కానీ అక్షరం వలన కలిగినది కాదు. పౌలు గారు ఏమంటున్నాడనంటే, సున్నతి నిన్ను పరలోకానికి చేర్చదు. సున్నతి నిన్ను ఎప్పుడు పరలోకానికి చేరుస్తుందంటే ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ సున్నతి లేకుండా ఉన్నావు అనుకో, నీకు చాలా నష్టం. నిజమైన యూదుడా, పోనీ పౌలు గారు సందేశంలో ఒకసారి ఆలోచించుకోండి. సున్నతి అవసరం లేదు, ధర్మశాస్త్రాన్ని పాటించు అని అన్నాడు అనుకోండి, దాన్నే నిజమైన యూదుడు ఇప్పుడు ఫాలో అవుతున్నాడు అనుకోండి. సున్నతి లేకుండా పస్కా బలి అర్పించినప్పుడు ఆహారం తినడానికి అతను హక్కు ఉంటుందా అని అడుగుతున్నా. పస్కా బలి ఆహారం తినడానికి అతనికి హక్కు ఉంటుందా అని అడుగుతున్నా. ఒకసారి చూడండి, ఆ రెఫరెన్స్ చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 48వ వచనం. నిర్గమకాండం 12:48. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరించగోరిన యెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టినవాడితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. మరి సున్నతి పొందకపోతే ఏమవుతాడు? పస్కా బలి
తినడానికి అవకాశం ఉండదు. యెహెజ్కేలు గ్రంథం 44:9, యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి అమ్మా, ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలుల మధ్య నివసించు వారిలో ఎవడునూ నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. పాత నిబంధనలోనే సున్నతి పాటించమని, చేతితో చేయబడిన సున్నతిని ఆచరించమని చెప్పిన దేవుడు శరీర సంబంధమైన సున్నతితోనే మాట్లాడట్లా, శరీర సంబంధమైన సున్నతి గురించి మాట్లాడట్లా. హృదయానికి కూడా ఏం చేసుకోమంటున్నాడు? సున్నతి చేసుకోమంటున్నాడు. ఒకవేళ సున్నతి చేసుకోలేదనుకోండి, శరీరానికి సున్నతి అవ్వలేదనుకోండి, ఎక్కడికి వెళ్ళటానికి లేదు? ఆలయానికి వెళ్ళటానికి లేదు. గమనిస్తున్నారా? సున్నతి ప్రయోజనకరమా, ప్రయోజనకరం కాందా? నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను చాలు అనుకుంటే కుదరదు. ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించినా నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? సున్నతి ఒట్టిది కాదు, గట్టిదే. పాత నిబంధన కాలంలో బాప్తిసం ఒట్టిది కాదు, నీటి బాప్తిసం గట్టిదే. కారణం ఏంటంటే అది ప్రభు చేత ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. నేను నీతిగా బతుకుతున్నాను, నాకు అది అవసరం లేదని నువ్వు అనకూడదు. ప్రభు ఏం కోరుకున్నాడు? పాత నిబంధనలోనే ఆయన చెప్తున్నాడు. దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి. నేను హృదయానికి చేసుకున్నాను ప్రభు సున్నతి, నేను ఆలయంలోకి వెళ్ళడానికి అధికారం లేదని ఒక యూదుడు వచ్చి అడిగాడు అనుకోండి, అవతల పోమంటాడు, గెట్ అవుట్ అంటాడు. ఎందుకంటే నువ్వు నా ఆజ్ఞని పాటించలేదు, తృణీకరించావు. పాటిస్తున్నావు. ఏం పాటిస్తున్నావు? ఆజ్ఞని పాటించడం అంటే ఏంటో తెలుసా? బతకడమే కాదు, దేవుడిచ్చిన ఆజ్ఞలు కూడా నువ్వు పాటించాలి. నేను సున్నతి నిబంధన చేశాను మీ తాతతో, నీ పితరుడితో, చట్టంలో కూడా ఇచ్చాను, నువ్వు అది పాటించాలి. ధర్మశాస్త్రం పాటించడం అంటే అదే. బాప్తీసం తీసుకోకుండా మందిరానికి వెళ్ళిపోతున్నానంటే చెల్లుబాటు అవదండి అది. బాప్తీసం తీసుకున్నవాడే బాలలో పాలు పంపులు పొందాలి. బాప్తీసం తీసుకున్నవాడే దేవుని సహవాసంలో, క్రీస్తు సంఘంలో సభ్యుడై ఉంటాడు. బాప్తీసం తీసుకున్నవాడు క్రీస్తు సంఘ సభ్యుడు కాదు. ఇప్పుడు నువ్వేం పక్కన పెట్టేశావు? పౌలు గారు చెప్పిన విషయం నీకు అర్థం కాక సున్నతి లాంటిదే నీటి బాప్తీసం కూడా అని చెప్పి నువ్వు పక్కన పెట్టేశావు. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా అండి? నీటి బాప్తీసం తీసుకోమని చెబుతుంది. ఇప్పటివరకు మనం ఏం ఆలోచించామో తెలుసా? ప్రత్యామ్నాయాలను వెతికారు, చూసారా? బకెట్తో నీళ్ళు పోస్తే బాప్తీసం ఇచ్చినట్టు, చిలకరింపిస్తే బాప్తీసం ఇచ్చినట్టు. సున్నతి హృదయ సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు అని తీసుకొచ్చి బాప్తిస్మాన్ని లగ్గొట్టేసిన వాళ్ళని ఇలా ముగ్గురిని చూసాం. ఏం వెతికారు వీళ్ళు? మా సంస్థలకే చెప్పుకో. మరి ఎవరికి చెప్తావు? అందరి మీద వాదించకూడదు. నీ సంస్థలకు చెప్పుకోవాలి, నీ డినామినేషన్ వాళ్ళకి చెప్పుకోవాలి, ఎవరి మీద రుద్దకూడదు. అండ్ నేను ఇలాగే ఉంటానండి, నాకు ఇలాగే ఇష్టం అండి. నువ్వు ఎవరి మీద రుద్దుతో? నీకు భయం. బాప్తీసం అవసరం లేదు అనకూడదు. రెండు ట్రాక్లో బైబిల్ వాక్యానుసారంగా బతకాలి, బాప్తీసం తీసుకోవాలి. వాక్యానుసారంగా బ్రతకకుండా నువ్వు బాప్తీసం తీసుకున్నావు అనుకో, నీ బాప్తీసం కాదు, దానివల్ల నీకు ప్రయోజనం లేదు. లేదు 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 నీటి బాప్తీసంతో పని లేదు, నేను యథార్థంగా బతుకుతున్నానంటే అసలు నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఎందుకంటే నువ్వు దేవుని ఆజ్ఞని పక్కన నెట్టేసావు. ముందుకు వెళ్దాం. అసలు వివరణ ఏంటంటే బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. బాప్తీసానికి సంబంధించి, నీటి బాప్తీసానికి సంబంధించి చిలకరింపులు ఏం చూసాం? బకెట్తో నీళ్ళు పోయేటలు చూసాం. వాక్యానుసారమైనటువంటి విధానం ఏంటంటే నీటిలో ముంచి లేపబడాలి. అది బాప్తిస్మ కార్యక్రమం, దేవుడిచ్చినటువంటి చట్టం. ఒకసారి కొన్ని ఇమేజ్లు చూపిస్తాను చూడండి మీకు. చూడండి, బాప్తిస్మము అనే పదానికి గ్రీక్ బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలండి అవి. ఆ గ్రీక్ పదానికి 2 రూపాలండి. ఒకటి బాప్టిస్మస్, 2 బాప్టిస్మ. దీనికి క్రియాపదం బాప్టిజో. క్రియాపదం అంటే ఏంటి తెలుసా? చేసి చూపించే పదం అన్నమాట. అలంకారం కాదు, లేకపోతే
హృదయ సంబంధమైనది కాదు, లిటరల్గా అక్షరాల చేయాల్సినటువంటి ఒక పదం గ్రీక్ బైబిల్లో రాయబడినటువంటి ఆ పదానికి వచ్చినటువంటి అర్థం బాప్టిజో అని గ్రీక్ బైబిల్లో ఉంటుంది మనకి, గ్రీక్ బైబిల్లో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ బాప్తిస్మం అనే కార్యక్రమం లేచిపోవడం గల కారణం ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ బైబిల్లో ఈ పదాన్ని తర్జుమా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఇంగ్లీష్ పదాలు గ్రీకులో రాసినటువంటి పదాలకి సమమైనటువంటి పదాలు లేనప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి పదాలను అక్కడ పేర్చారు. పేర్చడం వల్ల ఏమైందంటే బాప్తిస్మం అనేది తీసుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి అర్థం వచ్చేసింది. గ్రీకులో నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసినప్పుడు జరిగినటువంటి నష్టం ఇది. ఉదాహరణకి మనం పిలుస్తాము, ఒకసారి అది కూడా పెట్టి ఎక్లీషియా అనే దాని గురించి పెట్టు. ఇంగ్లీష్ ఎంత ప్రమాదమో చెప్తున్నాను మీకు. ఇదిగోండి, ఇంగ్లీష్ నిఘంటువుల్లో ఇవాళ గ్రీక్ బైబిల్లో సంఘానికి ఎక్లీషియా అని ఉంటుంది. ఎక్లీషియా అనేటువంటి పదానికి గ్రీకులో రాయాల్సినటువంటి అర్థాన్ని కాకుండా చేశారండి. మన ఇంగ్లీష్ బైబిల్లో చర్చ్ అని ఉంటుంది. చర్చ్ అంటే ఏంటి మీరు చూడండి. చర్చ్ అంటే ఏంటి అక్కడ ఇచ్చాను చూడండి. బహిరంగ ఆరాధనకై సమర్పించబడిన కట్టడం. చర్చ్ అంటే ఏంటి? మానవ ఆలోచనతో మనం ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా, చర్చికి వెళ్తున్నాను అంటే ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? రాతి గోడల మధ్యకి వెళ్తున్నాను నేను అని. చర్చ్ అంటే ఇంగ్లీష్లో అదే వస్తుంది మరి అర్థం. ఆ పదం ఎక్లేషియా అనే పదానికి, ఎక్లేషియా అనే పదం ఏ భావం అయితే ఇస్తుందో ఆ భావాన్ని చర్చ్ అనే పదం ఇవ్వట్లా. ఎక్లేషియా అనే పద భావం వేరు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో, ఆంగ్లంలో చర్చ్ అని తర్జుమా చేశారు. చర్చ్ అంటే అర్థం ఏంటి? రాతి గోడలు, భవనం అని. కానీ ఎక్లేషియా అనే పదానికి చర్చ్ అని రాయకూడదు. ఇంగ్లీష్లో కాంగ్రిగేషన్ అని రాయాలి, లేదనుకుంటే అసెంబ్లీ అని రాయాలి. కాంగ్రిగేషన్ అంటే ఏంటి తెలుసా? జీవం కలిగినటువంటి మనుషుల సముదాయం. అసెంబ్లీ అంటే ఏంటి? అసెంబ్లీ నేడు ప్రారంభం అంటారు కదా. అసెంబ్లీ అక్కడే ఉంది, ఇక్కడ ప్రారంభం ఏంటి అంటే ఈ ఎమ్మెల్యేలు మంత్రులందరూ అక్కడ కూర్చుని చర్చిస్తారనమాట. అంటే వ్యక్తుల సముదాయాన్ని అసెంబ్లీ అంటాం. సరైన అర్థం అది అసెంబ్లీ అంటే. అంటే మనుషుల్ని రాతి గోడలు చేసేసింది ఇంగ్లీష్ బైబిల్ కొన్ని సందర్భాల్లో. అంటే ఎక్లేషియా అనే పదానికి చర్చ్ అనే పదం సరైనటువంటి పదం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో చర్చ్ అని, రాతి గోడలని, ఆ భావాలు తెలియజేస్తుంది తప్ప ఇంగ్లీష్ బైబిల్ అసలు అర్థాన్ని ఇవ్వదు. బాప్తిస్మం అనే పదం కూడా అక్కడే దెబ్బకొట్టింది. బాప్తిస్మం అనే పదానికి బాప్టిజో అని గ్రీకులో ఉంటే వాళ్ళు చేసినటువంటి తర్జుమా నీటి బాప్తిస్మంతో పని లేదు అనేటువంటి అర్థం ఇచ్చేటట్టుగా ఇవాళ ఇంగ్లీషు నిఘంటువుల్లో కనబడుతున్నాయి మనకి. అది ప్రమాదం జరిగింది ఇక్కడ. సో ఇంక ముందుకెళ్దాం ఒకసారి ముందుకెళ్దాం. చూడండి, బాప్టిజో అనే గ్రీక్ పదానికి గ్రీక్ నిఘంటువులో సరైనటువంటి భావం ఉందండి. బాప్టో అంటే ఏంటి తెలుసా? బాప్టో ముంచు, బాప్టిజో మునుగు, ముంచబడు, బాప్టిస్మా ముంచడం, బాప్టిస్మోస్ మునిగినట్లు చేయు. బాప్టిజో అనే పదం బాప్టో అనే పదం నుండి వచ్చింది. దాని అర్థం ఏంటంటే నీటి ముంచి లేపటం. బాప్తిస్మము అనే పదం మీకు తెలుగు బైబిల్ ఎక్కడైతే కనపడుతుందో గ్రీక్ బైబిల్లోకి వెళ్ళి వెతుక్కోండి. బాప్టో, బాప్టిస్మో అని కనపడతాయి, బాప్టిస్మస్ అని కనపడతాయి. ఆ పదాలన్నింటిలో కూడా ముంచు, ముంచబడు, మునుగు, మునిగినట్లు చేయి అనే తెలుగు అర్థం వస్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి మునిగి లేచినోడు రక్షింపబడును. నీటిలో మునిగి లేవాలి నీకు రక్షణ కావాలంటే. ప్రభు చెప్పారు అది. నీటిలో మునిగితే ఏముంటుందండి? నీటిలో మునిగి లేస్తే మామూలే కదండి అంటారు. నీటిలో మునిగి లేస్తే ఎప్పుడు తెలుసా? వాక్యాన్ని పాటించినప్పుడు, దేవుడిచ్చిన చట్ట ప్రకారం బ్రతకనప్పుడు, నీతిగా బ్రతకనప్పుడు. ఇదేంటి అందరూ చెప్తారు మాట. యథార్థంగా బ్రతకనోడు, బాప్తీసం తీసుకున్నోడు, తీసుకుపోయిన ఒకటే.
అలా అని చెప్పేసి యథార్థంగా బతికినాడు బాప్తిస్మం అవసరం లేదా అంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ కాబట్టి ఖచ్చితంగా తీసుకుని తీరాలి, తీసుకుని బ్రతకాలి, తీసుకుని బ్రతకాలి. ఒక ఇందాక మనం చిలకరింపు గురించి మాట్లాడుకున్నాం కదా. చిలకరింపుకి సంబంధించి యెహెజ్కేలు గ్రంథం 36:25 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అది ఆత్మీయంగా జరుగుతుంది, అది కళ్ళకు కనబడేది కాదు. దేవుడే మనల్ని అభిషేకిస్తాడు, దేవుడే మనకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పడానికి ఈ చిలకరింపు తీసుకొచ్చారు. చిలకరింపు, ప్రోక్షించు, ఇందాక బాప్టిస్మోస్, బాప్టిస్మా అనే పదాలు 80 సార్లు కనపడుతుందండి తెలుగు బైబిల్లో, కొత్త నిబంధనలో. ఇక్కడ చిలకరింపు, ప్రోక్షించు, చిలకరింపు, ప్రోక్షించు, దానికి ఏముందో తెలిసి గ్రీక్ బైబిల్లో రాంటిజో అనే పదం ఉంది. బైబిల్ ఇది 4 సార్లు కనపడుతుందండి. రాంటిజో. బాప్టిజో అన్న చోట బాప్తిస్మం అని తెలుగులో తర్జుమా చేశారు. మరి బాప్తిస్మము అనే చోట బాప్టిజో అని పెట్టకుండా ఏం పెట్టాలి? వాళ్ళు చెప్పినట్లయితే రాంటిజో అని పెట్టాలి. ఎందుకంటే దేవుడే ప్రోక్షిస్తున్నాడు కాబట్టి, అది మనం నీటిలో మునిగి లేవాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు అన్నట్లుగా. కానీ ఈ పదం బాప్తిస్మానికి సంబంధించి ఎక్కడ కూడా ఉపయోగించాల, ఈ ప్రోక్షించడం అనేది. ఈ విషయాన్ని గమనించాలి. రిఫరెన్స్లు కూడా ఇచ్చాను చూడండి. హెబ్రీ పత్రిక 9:13, 19 21, 10 అధ్యాయము 22. వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం ఏంటంటే ముంచబడు, మునుగునట్లు చెయ్యి. నేను అడుగుతున్నాను, ఒకసారి మీరు స్పందించాలి. బాప్తిస్మము అనే పదానికి అర్థం ఏంటంటున్నాను తెలుగులో. బాప్తిస్మము అనేది బాప్టిజో అనే పదంలో నుంచి తెలుగులో తర్జుమా చేయబడింది కదా. వాస్తవానికి బాప్టిజో అనే పదానికి తెలుగు అర్థం ఏంటంటున్నా? బైబిల్లో బాప్తిస్మం అని రాశారు, తెలుగు అర్థం ఏంటమ్మా? మునుగునట్లు చేయి. మీరు బాప్తిస్మం ఉన్న చోట్లలో ఏం చదవాలి? నీటిలో మునిగి లేచారు అని చదవాలి. ఒకసారి అక్కడికి వెళ్దాం. అపొస్తలుల కార్యాలు 2:37 వారి మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, వాళ్ళు అడుగుతున్నారు, హృదయంలో నొచ్చుకుని జీవితాలు సరిచేసుకోవాలి, మేము రక్షణ పొందాలి అనే తపనతో, తాపత్రయంతో పేతురు గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆ అపొస్తలులు చెప్తున్నారంటే ఏమని? పేతురు గారు మాట్లాడుతూ, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసునామమున ముంచడం పొందండి, యేసునామమున మునిగి లేవండి. మరి బాప్టిజాన్ ఉంది అక్కడ, మునిగి లేవాలి. నేను అడుగుతున్నాను, బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి గట్టిగా. అంటే పాప ఏకట్లా మీరు అలా తీసుకోలేదమ్మా. మీరు ఎలా తీసుకున్నారు? వాక్యానుసారంగా ముంచి లేపబడ్డారా? ముంచి లేపబడితే వాక్యానుసారంగా వెళ్తున్నారు. మీరు ముంచి లేపబడకపోతే మాత్రం రెడీ అయిపోండి. పాస్టర్ పరంజ్యోతి గారు అయ్యగారు ఇచ్చేస్తారు బాప్తిజం. వాళ్ళు అడిగినప్పుడు పేతురు గారు చెప్తున్నాడు, అక్షరార్థకంగా లిటరల్గా చెప్తున్నాడు, యేసుక్రీస్తు నామములో మునిగి లేవండి, మీరు పాప క్షమాపణ పొందుతారు, అప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు వరంగా ఇవ్వబడతాడు. నీటి బాప్తిజం కోసం సిద్ధపడండి. బైబిల్ చెప్పాడు స్పష్టంగా. అపొస్తలుల కార్యాలు 22:16, అపొస్తలుల కార్యములు 22:16. అమ్మా, గనుక నువ్వు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి, అదిగో మళ్ళీ మొదటికి వచ్చావు, ముంచడం పొంది మీ పాపములు కడిగేసుకొనుము. ముంచడం పొంది ప్రభువైన యేసు అననీయకు ఆజ్ఞాపించింది, అననీయ గారు జరిగించాడు. ఏమంటున్నాడు? నీట మునిగి లే. నీటి మునిగి లేస్తే పాపం పోతుందా?
నేను అడుగుతున్నానమ్మా, నీటి మునిగి కాకరకాయని ఇలా ముంచి లేపితే కేకరకాయ అవుతుందని అడిగాడండి పెద్ద మనిషి. మరి అక్కడికి వెళ్ళి ములిగి యాప్లేసి వెళ్ళి వదిలిచ్చేస్తే పోతాయా? నీటి మునిగి లేస్తే పాపం పోతుందా? ఒక మాట చెప్తున్నాను మీకు. పేతురు గారు అదే చెప్పాడు, పేతురు పత్రికలో 3:20-21 అదే చెప్పాడు. శరీర మాలిన్యం తీసివేయట కాదు కానీ హృదయం శుద్ధి చేయబడిందని మన మనస్సాక్షి మనకి ఇచ్చే ప్రత్యుత్తరం. నీటి బాప్తీసం తీసుకుంటే నీకు పాప క్షమాపణ ఇస్తానని చెప్పాడు కదా ప్రభు. నువ్వు మునిగి లేస్తున్నప్పుడు నువ్వు దేవునికి చేసే ప్రార్థన, ప్రభు ఇదిగో నువ్వు చెప్పావు కదా నేను మునిగి లేస్తున్నాను, నా పాపాలు క్షమించేవాడిని నేను నమ్ముతున్నాను అని చేసే మనవది. నీట మునిగి లేవటం అంటే మానేసావనుకో నీకు పాప క్షమాపణ ఉండదు. నీటి మునిగి నువ్వు ఎప్పుడైతే లేచావో దేవునికి చేసే మనవది. శరీరాన్ని శుద్ధి చేసుకోవటం కాదు, నీ మనస్సాక్షి చెబుతుంది నువ్వు బాప్తీసం తీసుకున్నావు కదా, నీ పాప భారం నుంచి నువ్వు విడిపించబడ్డావని. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది, నువ్వు సేఫ్టీ జోన్లో ఉన్నావు, పరలోకంలో తండ్రి దగ్గరికి పోతావు. నీ మనస్సాక్షి నీకు ఇచ్చే ప్రత్యుత్తరం. నీటి బాప్తీసం తీసుకోకండి, ఇది సాధ్యం కాదండి. ఎవరసలు సిద్ధపడనమ్మా, దేవుని కోసం ఉపయోగపడాలి. మీరు బలవంతం చేసేది కాదు బాప్తిస్మ అనేది, మీరు కోరి తీసుకునేది. ఇంత తెలిసిన తర్వాత కూడా మీరు చాలామంది యవనస్తులు ఎలా ఉన్నారంటే పాపాలన్నీ మానేయాలంట కదా. ఏంటి పాపాలన్నీ చాలా నీట్గా ఉండాలంట కదా, చాలా కరెక్ట్గా ఉండాలంట కదా. మరి ఎక్కడ నేర్చుకునేది ఈ పదాలు అర్థం అవట్లా. మరి కరెక్ట్గా ఉండాలనే కదా మేము కోరుకునేది, మీ అమ్మ నాన్న కోరుకునేది కూడా అదే కదా. నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా కరెక్ట్గా ఉండాలి, కాలేజీకి వెళ్ళినా కరెక్ట్గా ఉండాలి, ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కరెక్ట్గా ఉండాలి, స్నేహితులతో తిరిగినప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది అదే. అదే మీ పరలోకపు తండ్రి కోరుకున్నాడు మీకు ఆ లోకాన్ని ఇవ్వాలని. కరెక్ట్గా ఉండాలంట కదండి పూర్తిగా. ఒక ఉన్నవాడు మా స్నేహితుడు, అరే బాబు బాప్తీసం తీసుకోరంటే పూర్తిగా మారేకి తీసుకోవాలంట కదా అనేవాడు. నేను అన్నాను కుక్కుతో కొంకరు పోదరా అన్నాను. కట్ చేసేస్తే అన్నాడు, కట్ చేసేస్తే పోతావు కదా అన్నాను. మరి ఎలా బా అన్నాడు, నీకు నువ్వుగా బతకలేవు, అది ఆయనకి తెలుసు. పూర్తిగా మారొస్తానని చెప్తావు చూసావా, అది నీ వల్ల కాదు. నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడు, గతంలో చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి నీటిలో ములిగి లేసినప్పుడు. మరి అప్పుడు ఏం జరిగిద్ది అని అడిగాడు. ఆయన వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. నీకు సిగరెట్ కాల్చాలంటే పళ్ళు పీకెత్తే కాల్చబుద్దేదు, మందు తాగాలంటే అసహ్యం వచ్చేస్తుంది, కొంపు అనిపిస్తుంది నీకు. అలాంటి బుద్ధి నీలో పుట్టిస్తాడు. అది బాప్తీసం తీసుకున్నప్పుడే జరిగిద్ది అని చెప్పాను. కానీ ఇప్పుడు నాకు కుదరదు బావా అన్నాడు. అన్నాను, నేను కొంతకాలం ఎంజాయ్ చేసి వస్తాను అన్నాడు. మీరు అలాంటి వాళ్ళ కుదరదంటే ఇప్పుడు మారే కొత్తాడంట. మారతం ఎప్పుడు జరుగుతుంది, పుడకల్లో పెట్టినప్పుడు జరుగుద్దిరా అన్నాను. అప్పుడేం మారతాం అన్నాడు. ఉండవు కదా మరి, నువ్వు కొంతమందిని పాడు చేయడానికి నువ్వు ఉండవు, నువ్వు పాడైపోవటానికి నువ్వు ఉండవు, మరి ఎక్కడ ఉంటాను అన్నాడు. ఫ్రూట్స్ తింటావు పళ్ళు కొరుక్కుంటాను. పళ్ళు అయ్యగారు నరకంలో కూడా పళ్ళు ఉంటాయని అడిగాడు పెద్ద మనిషి. పళ్ళు అంటే ఆ పళ్ళు కదా బాబు, ఈ పళ్ళు తెల్ల పళ్ళు మన లోన్ ఉంటాయి కదా, ఆ పళ్ళు కొరుక్కుంటారు. వేరే బాప్తీసం తీసుకోమని ఎప్పుడైనా చెప్పేవాడు పాస్టర్, రే ఎన్నిసార్లు వచ్చాను రా, నీకు ఎన్ని కానుకలు ఇచ్చాను రా నాయన, ఒక్కనాడు చెప్పావు నీటి బాప్తీసం తీసుకోమని పళ్ళు కొరుక్కుంటావు. ఆ పళ్ళు అండి అన్నాను. ఆ పళ్ళ అన్నాడు. మీకు ఈ పళ్ళు కావాలంటే అక్కడికి వచ్చేయండి, ఒక వనం ఉంటుంది, ఆ వనంలో వదిలేస్తాడు మనల్ని అందరినీ, కావాల్సిన తిందాం. అది బాప్తీసం తీసుకున్నప్పుడే అన్న. నీట మునిగి లేవాలంట. నీటి బాప్తిస్మం ఎందుకు వాక్యానుసారము అని అంటే యేసుప్రభు వారు ఆజ్ఞాపించారు కనుక. యేసుప్రభు వారు ఆజ్ఞాపించారండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు దశంభాగాలు బాగా గుర్తుంటాయండి వెళ్ళిపోయి. దశంభాగం అని బైబిల్లో లేదా ఉందని ఇమ్మని అంటాడు. ఎక్కడ మత్తయి సువార్త 23:23 అంటాడు. మత్తయి సువార్త 23:23 దశంభాగాలు బాధ ఏం పెట్టుకోకుండా కానుక ఇవ్వాలి దేవునికి. మీ హృదయంలో నిశ్చయించుకున్నది ఇవ్వాలి, దేవుని సేవను దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి, ఆత్మల రక్షణ దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి, సేవకుని పోషణ దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి, పేదల పోషణ దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి. దశంభాగంతో పని లేదు దీనికి.
దశమ భాగం అయితే 100 రూపాయలు సంపాదించి 10 ఇవ్వాలి. సేవకుని పోషణ దృష్టిలో పెట్టుకుంటే హృదయంలో సేవకుడి మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలిస్తే అప్పుడు ఇస్తావు. అది దాని గురించి నేను మాట్లాడట్లా. దశమ భాగం అనేది క్రైస్తవులకు ఇచ్చిన ఆజ్ఞ కాదు, అది ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ. దశమ భాగము పాటించమని బైబిల్లో యేసుప్రభువు చెప్పారు కదా అంటాడు. యేసుప్రభువు చెప్పిన దశమ భాగం తీసుకుంటాడు, యేసుప్రభువు చెప్పిన బాప్తిసం మాత్రం ఇవ్వడు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇచ్చుచు ఆయన చెప్పాడు, ఇవ్వండి అని చెప్పాడు స్పష్టంగా. కానీ ఒకసారి ఆ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము బాప్తిసం ఇవ్వమని చెప్పాడండి, క్షమించాలి, దశమ భాగం ఇవ్వమని చెప్పాడా? 23 చూడండి, 23. అయ్యో వేషధారులని శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక, ఇది దొరికేసిందండి పాయింట్ ఇక్కడ. వాటిని మానక, వేటిని మానక? సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను. అయిచ్చేయి, పట్టుకొచ్చేసేయి, వాటిని మానకో, వీటిని చేసేయి అని చెప్పాడంట. న్యాయాన్ని కనికరాన్ని ప్రేమిస్తూ దశమ భాగం కూడా ఇచ్చేయని చెప్పాడంట. అక్కడ అలా చెప్పలేదే. ఏం చెప్పారు అంటే మనం గ్రామర్ వచ్చిన వాళ్ళమే కదా, చదువుకున్న వాళ్ళమే కదా. ఏం చెప్తున్నాడు అక్కడ? వాటిని మానక వీటిని చేయండి అని అలా చేయవలసి ఉండెను. ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడండి, దగ్గు వచ్చేస్తుందని అన్నాడు. సరే అని మందులు రాసి, అరుకు చేసా రాసి అన్నీ రాశాడు. సంచోటు పట్టుకుని ఇంటికి వచ్చేసాడు. 15 రోజుల తర్వాత రామ్మ అని చెప్పాడు డాక్టర్. 15 రోజుల తర్వాత అంటే మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళేదోడికి ఏంటన్నాడు, అసలు ఇంత కూడా రికవర్ అవ్వలేదండి అన్నాడు. రికవర్ అవ్వలేదా యా అని అడిగితే, రికవర్ అవ్వలేదండి, బట్ ట్యాబ్లెట్లు వాడేవన్నాడు. ట్యాబ్లెట్లు అన్నీ వేసుకున్నానండి అన్నాడు. వీళ్ళకి అన్నాడు, కవర్లీ అన్నాడు. కవర్లు అలా పాడే టేబుల్ మీద. మరి అదేంటి తీయట్లేదు అన్నాడు. సీసా, అరకు సీసా ఓపెన్ చేయలేదు, తిప్పలేదు. ఇదేంటి అన్నాడు. నాకు ఇష్టం లేదండి ఇదా అన్నాడు. అప్పుడు డాక్టర్ అన్నాడు, నీకు జబ్బు తగ్గకపోవడం గల కారణం ఏంటంటే, నీ రోగానికి కారణం ఏంటంటే వీటితో పాటు అరుకు కూడా వేసుకుని ఉండాల్సింది. వీటిని మానక వాటిని చేయవలసి ఉండెను. గతంలో ధర్మశాస్త్రంలో మీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి తెలుసా? వీటిలో 10 వంతు ఇవ్వటమే కాదు, నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని ప్రేమించండి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చేయండి అంటలా, అప్పుడు అలా ఉండాల్సింది. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి అని మాట్లాడుతున్నట్టు ఉంది అక్కడ. ఇది ఆంతను బాగా సువర్ణ అక్షరాలతో పెద్ద పెద్ద ఆంతనే 7th డే పాస్టమ్మ గారికి కనపడినట్టు. విశ్రాంతి దినం పాటించు అని పెట్టిలోంచి లేవుతుందంట. అందుగురించి అప్పుడు విశ్రాంతి దినం పాటిస్తుందంట. ఆదివారం కూడుకోదంట. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నాకు సంబంధం లేదు, బైబిల్లో ఉన్నదే చెప్తున్నా. బాప్తిస్మం ఇచ్చుచు యేసుప్రభువారు ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ. ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు మొదటి రోజు మీకు చెప్పాను, గలిలయ నుండి యోర్దానికి ఎంత దూరం నడిచాడు? 178 మైళ్ళు, 110 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. ఎక్కడికి? యోర్దానికి. దేనికి? బాప్తిస్మం తీసుకోవడానికి. అప్పుడు బాప్తిస్మం యోహాను నివారించాడు. ఏమని? అసలు నువ్వు పాపలేనోడు కదా, నీతి కలిగినోడు కదా, నువ్వు సృష్టికర్తవు కదా, నీకు బాప్తిస్మం అవసరం ఏంటి? అబ్బాయి నేను ఇవ్వను, నాకైతే భయం వేస్తుంది, అది పాపం చేసి కూడా తీసుకోవాలన్నాడు. నీతి యావత్తు అమ్మా అలా లేదు అక్కడ. సరిగ్గా చూడండి, అందుకే బైబిల్ సరిగ్గా చదవమనేది. మత్తయి సువార్త, క్షమించాలి సిస్టర్ గారు, క్షమించాలి, ఒకసారి 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఎన్నో వచనమమ్మా? 15. యేసు ఇప్పటి కానము నీతి యావత్తు ఎలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని దేవుడు చెప్పలేదు. యేసు ప్రభువు వచ్చిన ఇమ్మని చెప్పాడు యోహాను గారికి. మనిద్దరం కాంప్రమైజ్ అయ్యి మానేద్దామా అని అనలా. యేసు ప్రభువు అంటున్నాడు, మనం చెయ్యాలి అని చెప్పాడు. నువ్వు పాపలేనుడు కదా అని అనుకో, ఆయన చెప్పాడు. నీతి యావత్ ఇలా చేయాల్సి ఉంది, నేను చేయాలి, ఎందుకంటే అనేక మందికి మాదిరి అని యేసు ప్రభువు వారికి
బాప్తిస్మ ఇచ్చే కార్యక్రమంలో మాట్లాడిన మాట, ఆయనకే బాప్తిస్మ అవసరమైనప్పుడు నువ్వు బాప్తిస్మాన్ని ఎలా తీసేస్తావు? నీటి బాప్తిస్మాన్ని మునిగి లేవటమైన దాన్ని ఎలాగా నువ్వు పక్కన పెట్టేస్తావు? 110 కిలోమీటర్లు నడిచి వచ్చాడంటండి ఆయన. 110, ఆ పైన 10 వచ్చేదొరికి అయిపోద్ది మనకి. ఆ పైన 10 వచ్చేదొరికి సెలవు వెళ్ళొస్తానే, ఎక్కడికి? మా అమ్మ ఫోన్ చేస్తుంది, వెళ్ళిపోతాను అంటే. అపోస్తులు ఆజ్ఞాపించారు కాబట్టి మనం నీటి బాప్తిస్మం ఇవ్వాలి, పొందాలి. ఇక అక్షరార్థకంగా మనం ఆలోచన చేస్తే నీటిలోనే మునిగి ఇవ్వాలా, దేవుడు ఇస్తారు కదా అని మాట్లాడుతున్నారు కదా. దానికి ఒక విషయం చూపించి నేను ముగిచ్చేస్తాను. ఇక యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచు ఉండెను. బాప్తిస్మం ఇవ్వటానికి ఎక్కడికి వెళ్ళాడంటండి ఈయన? ఐనోను అనే స్థలానికి వెళ్ళాడంట. ఐనోను అనే స్థలం యోదయ నుండి ఎంత దూరమో తెలుసా అమ్మా? 73 కిలోమీటర్లు.